సూపర్బ్ మొట్టమొదటిసారిగా ఒక సినిమా సాంగ్ అటారీ వాగా బార్డర్లో రిలీజ్ చేయడం అనే ఘనత ఆపరేషన్ వ్యాలంటైన్ అనేటువంటి సినిమాకే దక్కింది. ఇది నిజంగా మనందరికీ గర్వకారణం. గట్టిగా ఒకసారి చప్పట్లతో టీంని అభినందిద్దాము. అలాగే విజిటింగ్ పుల్వామా వీళ్ళు చేసినటువంటి ప్రమోషనల్ టూర్స్ ఆర్ ఆల్ ఎక్స్ట్రాడినరీ. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా మార్చ్ 1వ తారీఖున థియేటర్స్లో విడుదలవుతుంది. తప్పకుండా అందరం వెళ్ళి థియేటర్స్లో చూద్దాము, ఎక్స్పీరియన్స్ చేద్దాము ద బిగ్గెస్ట్ అండ్ ద ఫియర్సెస్ట్ బ్యాటిల్ ఎయిర్ స్ట్రైక్స్. అలాగే మనకి సముద్రం ఉప్పొంగితే దాన్ని సునామీ అంటారు, మరి అభిమానం ఉప్పొంగితే ఏమంటారు? మెగా సునామీ అంటారు. సో ఈరోజు మెగా ఫ్యాన్స్ అందరికీ పండగ రోజు. వరుణ్ తేజ్ సినిమాకి స్పెషల్ గెస్ట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన స్టైలు, ఆయన గ్రేసు, ఆయన డాన్సు. కాబట్టి చిరంజీవి గారి సినిమాలోని బ్యూటిఫుల్ సాంగ్స్తో మెడ్లీని పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ విత్ మెగాస్టార్ చిరంజీవి గారు మెడ్లీస్. మెగాస్టార్ చిరంజీవి గారి మెడ్లీని మనం మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలోనే ప్రెజెంట్ చేయబోతున్నాము. బట్ నౌ ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత గద్దలకొండ గణేష్గా, F2గా, F3గా, గనీగా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెడ్లీలు చూసేద్దామా? లెట్స్ హావ్ వరుణ్ తేజ్ మెడ్లీస్ ప్లీజ్. నన్ను మార్చొచ్చు కదా, నన్ను మంచి మనిషిని చేయొచ్చు కదా. ఏమో ఎవరికి తెలుసు. 2 రోజులు కాదు అమ్మాయి భానుమతి వచ్చావు, కలగంటినప్పుడు వెళ్ళిపోయా, మళ్ళీ 4 ఇలా మెరిసావు. కలో నిజం అర్థం కావట్లేదు. నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. Thank you, Chitti Master and team. Thank you. My dear lovely boys and girls, ready ga unnara? కాసేపు మన ఫైటర్ పైలట్ని, టెస్ట్ పైలట్ని పంపించేసాం. ఎందుకంటే ఆ యూనిఫామ్ వేసుకొని మనం ఏ రకమైనటువంటి జోక్స్ వేయకూడదు. ఎస్, సో ఈరోజు మన మెగా ఫ్యాన్స్, ఆల్ ది మెగా ప్రిన్స్ ఫ్యాన్స్, పవర్ ఫ్యాన్స్ ఆల్ రెడీ. ఫుల్ జోష్ అండ్ ఎంటర్టైన్మెంట్తో వరుణ్ తేజ్ సాంగ్స్ని మీరందరూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ ఉన్నాము. అండ్ అలాగే మా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు చెన్నై షాపింగ్ మాల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్. Powered by Aishwarya Rice and Technopains, and our associate sponsors are My Doctor Headache, Roll-On, and Tenali Double Horse, Minapagullu. Broadband partners are Excel Broadband, and music is on Sarigama, and our photography partners are The Brown Bride and Co-Wedding Photography. అలాగే ఇవాళ ఈవెంట్ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నది యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఆర్ పిఆర్ఓస్ ఆర్ వంశీ శేఖర్. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా TV9 అండ్ NTVలో కూడా లైవ్ వాచ్ చేస్తూ ఉన్నారు. TV9 యాజమాన్యం వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే NTV యాజమాన్యం వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఆల్సో ఐశ్వర్య బియ్యం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మొట్టమొదటి మరియు ఏకైక దంపుడు బియ్యం క్వాలిటీ రైస్ నవంబర్ 23వ తారీఖున లాంచ్ చేశారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వారి డిస్ట్రిబ్యూషన్ వేగంగా విస్తరిస్తుంది. ఇంకా కొన్ని ఏరియాస్లో డిస్ట్రిబ్యూషన్ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి గలవారు వెంటనే
www.aishwaryagroup.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అయిపోండి. మరి ఆపరేషన్ వ్యాలంటైన్ మీకు కంప్లీట్లీ ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్ మూవీ అవుతుంది అన్న దాంట్లో సందేహమే లేదు. ఇందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంది, గగనాల అనేటువంటి సాంగ్ మీరు అందరూ చూసే ఉంటారు. మానసి చిల్లర్ వెరీ వెరీ గ్లామరస్ అండ్ మన మెగా ప్రిన్స్ వెరీ వెరీ హ్యాండ్సమ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్, అర్మాన్ మలిక్ పాడినటువంటి ఈ సాంగ్ మనందరి కోసం ఒకసారి చూసేద్దామా? లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. ఓకే, సో గగనాల సాంగ్ ప్లే చేసే ముందు ఎంతటి వారినైనా సరే ఇట్టే ఫిదా చేసి మన మెగా ప్రిన్స్ రానే వచ్చేసారు. ఆపరేషన్ వ్యాలంటైన్ అంటూ మనందరినీ మంత్రముగ్ధుల్ని చేయబోతున్నటువంటి వరుణ్ తేజ్ ఆర్ మెగా ప్రిన్స్ కి సాదర స్వాగతం, సుస్వాగతం. Salute you, sir. All units battle ready. We need all pilots in the air. ఎంతటి వారినైనా సరే ఫిదా చేసేసి కొత్త కొత్త కథల్ని చేస్తాను అని కంచెల్ని తొలగించేసి మనకి F2 F3 అంటూ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండింటినీ చూపించిన మన గద్దలకొండ గణేష్ ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలో రుద్రగా మనకి కనువిందు చేయబోతున్నారు. ఆఫీసర్, వి సల్యూట్ యు అండ్ హార్డీ వెల్కమ్. విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫర్ ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ 1వ తారీఖున. అండ్ ఇప్పుడు గగనాల సాంగ్ చూసేద్దాము. లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్. మికీ జే మేయర్ గారు అండ్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఇదివరకే చాలా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. ముకుందాలోని పాటలు మనం ఇప్పటికీ కూడా నెమరేసుకుంటూనే ఉంటాము. ఆ కాంబినేషన్లో వచ్చినటువంటి మరో బ్యూటిఫుల్ నంబర్, ఫెంటాస్టిక్ మెలడీ. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు హాంట్ us ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైం. మాకు తెలుసు మా మెగా అభిమానుల ఉత్సాహానికి అవధులు లేవు అని. ఐ సీ యూ. ఎస్ ఎస్ టు ఆల్ ది మెగా ఫ్యాన్స్. అండ్ మన నాగబాబు గారు ఈరోజు మన కార్యక్రమానికి రానే వచ్చేసారు. నాగబాబు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ప్రౌడ్ ఫాదర్. ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక సబ్జెక్ట్, ఒక ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి సినిమాని వరుణ్ తేజ్ హీరోగా ముందుకు తీసుకురావడం అంటే మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఇలాంటి సబ్జెక్ట్స్ చాలా రేర్గా వస్తుంటాయి. ఈ కథల్ని ప్రేక్షకుల ముందు తీసుకొని రావాలి అనేటువంటి దర్శకుడు అలాగే నిర్మాత అండ్ ద కంప్లీట్ టీమ్ని అభినందిస్తూ ఉన్నాము. స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్. అండ్ అలాగే ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. ముఖ్యంగా ఐశ్వర్య బియ్యం వారికి స్పెషల్ థ్యాంక్స్. ఆరోగ్యం రుచి కలిస్తే ఐశ్వర్య బియ్యం. ఐశ్వర్య బియ్యం సంవత్సరం పాటు నిల్వ ఉంచినటువంటి దంపుడు క్వాలిటీ బియ్యం. 0 షుగర్తో పాటు ఎక్కువ ప్రోటీన్ ఇంకా ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది అన్ని వయసుల వారు ఇష్టంగా తినొచ్చు. ఆరోగ్యం కావాలి అంటే ఐశ్వర్య బియ్యం తినాల్సిందే. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు ఇక్కడే కాకుండా TV9 అండ్ NTVలో కూడా వీక్షిస్తూ ఉన్నారు. మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని లైవ్గా టెలికాస్ట్ చేస్తున్నటువంటి TV9 యాజమాన్యం వారికి అలాగే NTV యాజమాన్యం వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. ఈరోజు మనం హాయిగా ఎంజాయ్ చేస్తున్నామన్నా, సినిమాలు చూస్తున్నామన్నా దానికి ముఖ్యమైనటువంటి కారణం బార్డర్స్లో మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్. వీళ్ళందరూ స్వార్థాన్ని విడమరిచి మనల్ని కాపాడుతూ ఉన్నారు కాబట్టే మనం 3 పూట్ల హాయిగా తిని హ్యాపీగా నిద్రపోతూ ఇలా ఎంటర్టైన్మెంట్ని పొందుతూ ఉన్నాము. మరి వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తూ స్పెషల్ ట్రిబ్యూట్ ఆపరేషన్ వ్యాలంటైన్లో ఒక వీడియోని ప్రెజెంట్ చేస్తున్నాము. లెట్స్ హ్యావ్ ది స్పెషల్ ట్రిబ్యూట్ వీడియో ప్లీజ్. భారతదేశాన్ని కలిచివేసినటువంటి సంఘటన, కానీ అదేవిధంగా మన భారతదేశం కూడా రిటాలియేట్ అయి బాల్కోట్ అండ్ అలాగే వివిధ టెర్రరిస్ట్ క్యాంప్స్ని అటాక్ చేసినటువంటి సంఘటన 2019లో జరిగింది. ఈ సంఘటనలన్నిటి ఆధారంగానే
మనకి ఈ సినిమా రాబోతుంది. ఇలాంటి ఒక సబ్జెక్ట్ తప్పకుండా మనందరం వెళ్ళి చూడాలి. అండ్ కంప్లీట్లీ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అవుతుంది. ఆపరేషన్ వ్యాలంటైన్ అనడంలో సందేహమే లేదు. మరి ఈ సినిమాకి వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ కొంతమందిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫైట్ మాస్టర్ విజయ్ మాస్టర్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విజయ్ మాస్టర్ గారు టు ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్. ఎన్నో సినిమాల్లో మనకి అద్భుతమైనటువంటి ఫైట్స్ కంపోజ్ చేసినటువంటి విజయ్ మాస్టర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ డిఓపి హరి వేదాంతం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమా డిఓపి హరి గారికి సాదర స్వాగతం. మాస్టర్ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ముందు మాస్టర్ని విజయ్ మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మాస్టర్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ రాబోతున్న ముఖ్య అతిథి అనకూడదు, మా అన్నయ్య, ఇంటి మనిషి, అందరిలో కూడా ఉంటారు. మీ అందరూ చాలు. పద్మవిభూషణ్ చిరంజీవి గారికి పాదాభివందనాలు. అంటే మన స్థాయిని తీసుకెళ్ళి ఇంకో ఆ లెవెల్లో పెట్టిన ఒక వ్యక్తి ఆయన సైలెంట్గానే ఉంటారు, మనందరం సమాధానం చెప్పాలంటే. వస్తా ఆయన వస్తారు. ముఖ్యంగా మూవీ మార్చ్ 1కి రిలీజ్ అవుతుంది. మనందరం గర్వపడే మూవీ లాగుంటుంది ఇది. ఇది మాత్రం గ్యారంటీ చెప్పగలను నేను. రొటీన్ కథ కాదు, రొటీన్ సినిమా కాదు. మన అందరం భారతీయులు అందరూ ఇలా సెల్యూట్ చేసే మూవీ అనేది గ్యారంటీకి చెప్తాను నేను. ప్లీజ్. అంటే అంత కష్టం ఉంది దీని వెనక. వరుణ్ బాబు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఒక డిఫరెంట్గానే చేస్తారు. ఈ మూవీ మన భారతీయులందరికీ, మన తెలుగు వారికి ముఖ్యంగా అంటున్నాను, ఇది ఒక మనం సెల్యూట్ చేసే మూవీ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్స్కి ఈ మూవీలో నాకు పనిచేసి అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, మా వరుణ్ బాబు గారికి, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను ఇక్కడ అని అంటే మా నాగబాబు అన్నయ్య, వకీనవా గోజిరేవ్ అని మార్షల్ ఆర్ట్ నేర్పించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి పెట్టారు ఆయన. వాళ్ళు ఏది చెప్పరండి, తీసుకొస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటాం మనం అంతే. ఇలాగే నెల్లూరులో పుట్టి పెరిగిన నిన్న అలాగే తీసుకొచ్చారు నన్ను. అలాగే ఇంకా మనందరికీ తెలుసు కళ్యాణ్ బాబు గారు ఏం చెప్తా ఉండాలి. ఇంతే, ఇదే మనం చెప్పాలి, ఇదే చెప్పాలి. అది కూడా మనదే బాధ్యత. మీరందరూ ఒక్కసారి ఓకేనా చెప్పాల్సిన వాళ్ళకు ఉంది సమాధానం చెప్పాలి గ్యారంటీగా. ఇకపోతే ఈ సినిమా చాలా కష్టపడి ఎక్కడెక్కడ చూసాం మనం, అంత ఇప్పటిదాకా చూసాం మనం. ట్రైలర్స్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ వర్క్ చేశారు, ఎంతమంది బాధపడ్డారు, ఏమేమి కష్టపడ్డాం, ఎంత డిపార్ట్మెంట్ నష్టమే అంత. దీని అన్నిటికీ సమాధానంగా ఈ మూవీ తీసుకొస్తున్నారు. దీన్ని తప్పకుండా విజయంతం చేసి మనం ఫస్ట్కి మన అందరం చూసి దానికి సెల్యూట్ చేసి గౌరవిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. మీరు చేయించినటువంటి ఫైట్స్, ఆ సాహసోపేతమైనటువంటి సీన్స్ అన్నీ మేము చూడనున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హరి గారిని మాట్లాడవలసిందిగా. ఓకే, సో హరి సార్ బిహైండ్ ద కెమెరానే సైలెంట్గా వారి విషెస్ని తెలియచెప్పారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద సినిమా త్రూ యువర్ ఐస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. అండ్ సినిమాలోని పాటలన్నీ సింగిల్ కార్డ్ మన రామజోగయ్య శాస్త్రి గారు, సరస్వతి పుత్రులు శ్రీ రామజోగయ్య శాస్త్రి గారు రాయటం జరిగింది. వారి పాటలు అంటే మనందరికీ చాలా ఇష్టం. వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మరి మా పాటల మేస్త్రి రామజోగయ్య శాస్త్రి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సరస్వతి పుత్రులు వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఇందాకే దేవేరి విన్నామండి, గగనాల సాంగ్. అందులో దేవేరి చాలా బ్యూటిఫుల్గా ఉంది లిరిక్స్. అండ్ అందులోనూ అన్ని పాటలు, వందే మాతరం సాంగ్ వాఘా బార్డర్లో రిలీజ్ చేశారు. మొట్టమొదటి పాట అక్కడ రిలీజ్ చేసినటువంటి సినిమా పాటల్లో మొట్టమొదటి పాట. మీకు ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ మా. గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్కారం. ముందుగా ఒక రచయితకి
అదృష్టం వరించాలి ఇలాంటి ఒక సబ్జెక్ట్కి పాటలు రాయడము అంటే. డే ఇన్ డే అవుట్ రకరకాల ఇతివృత్తాలతో సినిమాలు వస్తూ ఉంటాయి, పాటలు రాస్తూ ఉంటాం. కానీ మనం అందరం శిరస్సు వంచి ఆ ఫీలింగ్కి మనం ఎప్పుడూ కూడా ఒక పులకితమైనటువంటి ఒక ఏమంటాం ఒక దేశం గురించినటువంటి ఒక భక్తి భావానికి లోనవుతాం ప్రతి వాళ్ళం కూడా. అలాంటి ఒక ఎమోషన్కి సంబంధించినటువంటి పాటలు, అందున సింగిల్ కార్డ్ అన్ని పాటలు రాయడం అంటే మామూలుగా మనం కూర్చొని రాసుకోవడానికి పూనుకొని రాయలేము. ఇలాంటి ఒక ఇతరుడితో మన దారిలో తారసపడ్డప్పుడే దాన్ని తగినట్టుగా రెట్టింపు స్పందనతో మంచి పాటలు రాస్తాం. తగినట్టుగా మంచి సందర్భాలు కుదిరాయి. ఎక్స్ట్రాడినరీ కంపోజిషన్స్ బై మిక్కీ జే మేయర్ గారు, శక్తి గారు డైరెక్టర్ గారు మంచి నాకు బ్రీఫింగ్ ఇచ్చారు. మా ఇద్దరికి మంచి సంధానంగా అసోసియేట్ కమల్ వ్యవహరించారు. నిర్మాతలు నాకు వలసినటువంటి స్వేచ్ఛని ఇచ్చారు. అద్భుతంగా మంచి పాటలు రాసుకునే అవకాశం నాకు కలిగింది. సినిమా ఇతివృత్తం దేశభక్తి అయినా కానీ సరదాగా ఇందులో ఒక ప్రాపర్ మెలడీ సాంగ్ ఒకటి ఉంటుంది, గగనాలు, ఇప్పుడు మీరు వినే ఉంటారు. ఆ పాట నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పాట. దాంతోపాటు వాఘా బాటలో రిలీజ్ అయినటువంటి పాట వందే మాత్రం పాట అయితేనేమి, ఇంకా రిలీజ్ కానటువంటి ఒక 2 పాటలు ఉన్నాయి. ఇవాళ ఐ థింక్ నాకు తెలిసి ఇంకో పాట చూపించబోతున్నారు. ఒక కాశ్మీర్లో పుట్టినటువంటి ఒక మాతృమూర్తి, ఒక తల్లి తన బిడ్డలు ఎలాంటి శాంతియుత వాతావరణంలో పెరగాలి అని ఆకాంక్షిస్తుందో ఆవిడ యొక్క మనోభావాన్ని ఆవిష్కరిస్తూ ఒక చిన్న బిట్ సాంగ్ లాంటిది రాశాం. కానీ చాలా పెద్ద పాట, చాలా హృదయాల్ని టచ్ చేసేటువంటి మంచి పాట. మీ అందరితో పాటు నేను కూడా ఆ పాటను చూడాలని ఎదురు చూస్తున్నాను. ఇకపోతే ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకున్నందుకు ముఖ్యంగా చెప్పాలి, ఒక దేశభక్తి పేట్రియాటిజం కన్నా పాన్ ఇండియన్ సబ్జెక్ట్ ఏముంటుంది. ట్రూగా ఇలాంటి ఒక సబ్జెక్టు, ఒక పాన్ ఇండియన్ సినిమా అన్ని భాషల్లోనూ మంచిగా విజయాన్ని సొంతం చేసుకోవాలి. ఇలాంటి ఇతివృత్తాన్ని ఎంచుకున్నందుకు మన వరుణ్ బాబుని ముఖ్యంగా అభినందించాలి. అలాగే సహకరించిన ప్రొడ్యూసర్స్ సిద్ధు గారి, నందు గారికి కూడా. ఇట్లాంటి ఒక ప్రయత్నాన్ని మంచిగా మనం ఆదరిస్తే మరిన్ని మంచి ప్రయత్నాలు ఇలాంటివి వస్తాయని ఆశిస్తూ ఈ చిత్రానికి మంచి విజయం దక్కాలని మీ అందరితో పాటు నేను కూడా ఎప్పుడు చూస్తాను ఎదురు చూస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఆపరేషన్ వ్యాలంటైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామజోగి శాస్త్రి గారు. ఎస్, మీరు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సినటువంటి సినిమా మన ఆపరేషన్ వ్యాలంటైన్. మార్చి 1వ తారీఖున థియేటర్లో కలుద్దాము. అండ్ బిజియెస్ట్ ఎయిర్ బేస్ గ్వాలియర్లో షూటింగ్ చేశారంట కదా అక్కడ వరుణ్. ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటో తర్వాత వరుణ్నే అడిగి తెలుసుకుందాము. ఇప్పుడైతే మనకి కునాల్ కుందు వందే మాతరం సాంగ్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో అటారీ వాగా బార్డర్ దగ్గర రిలీజ్ అయినటువంటి ఆ సాంగ్ని ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనకి పాడి వినిపించడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ కునాల్ కుందు ఆన్ స్టేజ్ ప్లీజ్. And before he comes, a special thanks once again to all our sponsors. The Chennai Shopping Mall proudly presents the pre-release event of Operation Valentine, which is powered by Aishwarya Rise and Alage Techno Paints. Our associate sponsors are Tenali Double Horse, Minapagullu, and also My Doctor Headache Roll-On. Our broadband partner are Excel Broadband. Music is on Sarigama. Photography partner are the Brown Bride and Co. Wedding Photography. And alage ivali karyakramanni TV9 and NTV lo watch chestu unnaru. And event is organized by UV Media Entertainment at your doorstep. Inviting on stage Kunal Kundu, please. Good evening, everyone. Hi, Varun sir, how are you? It's such a pleasure, it's such an honor that I am here to perform the anthem Vande Mataram from our film Operation Valentine live tonight. Are you guys with me? Can I hear it a little louder? Okay, we can start. Mataram! Thank you so much, thank you so much. Hi Shakti sir, I didn't see you at the first. Thank you so much. Thank you. Thank you so much, Kunal. That was dynamic energy, superb. Thank you so much. Thank you. Thank Pleasure. you. Okay, so ee roju mana కార్యక్రమంలో నెక్స్ట్ ఎవరు వచ్చి మాట్లాడితే ఇక్కడ ఉండే వాళ్ళందరిలోనూ ఒక వైబ్రేషన్ ఎనర్జీ వస్తుందో వారినే వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము. వారి మాటలు డైరెక్ట్గా తూటాలుగా తగులుతూ ఉంటాయి. యాక్టింగ్లో తనకంటూ ఒక మార్క్ని ఎస్టాబ్లిష్ చేసుకొని నిర్మాతలకి కూడా ఆదర్శంగా నిలిచిన మన మెగా బ్రదర్ నాగబాబు గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తను చేసినటువంటి సినిమాలతో, టెలివిజన్ షోస్తో
అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో మనందరి గుండెల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన మెగా బ్రదర్ నాగబాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ఓకేనా సుమా? దీనిలో మాట్లాడచ్చా? వినపడుతుందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మెగాభిమానులందరికీ, వరుణ్ అభిమానులకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఇప్పుడే మీరు అరిచే అరుపులు ఎవరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాలి. బాగా అరవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడే కలిసి వచ్చాను. కళ్యాణ్ బాబు దగ్గరికి వెళ్ళి ఇట్లా వస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మీ ఎనర్జీ అంతా దాచుకొని ఈ నెల ఈ ఇయర్ 2024లో రాబోతున్న జనరల్ ఎలక్షన్స్లో మీ సత్తా చూపించండి. ఆర్మీ వాళ్ళలాగా, మిలిటరీ వాళ్ళలాగా గన్స్కి వీటికి ఎదురెళ్ళక్కర్లా. చేతిలో ఒక ముద్ర ఉంటుంది, గొద్దండి దాని మీద. జనసేన టీడీపీ అలయన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్గా 1 సెకండ్ అమ్మా ప్లీజ్. ఇంకేంటంటే లెట్ దెమ్. వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది. ఉంటుంది, కొంచెంసేపు ఉంటుంది. మీ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆ కెమెరా కొంచెం అంతే, అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మనందరం మాట్లాడుకోవాల్సిన విషయం, నేను ఈ సినిమా గురించి కంటే కూడా వరుణ్ గురించి మాట్లాడటానికో, దర్శకుడి గురించి మాట్లాడటానికో, సోనీ కంపెనీ గురించి మాట్లాడటానికి రాలేదు. ఇండియన్ ఆర్మీ ప్రైడ్ గురించి మాట్లాడటానికి వచ్చాను. ఎందుకంటే మా ఇంట్లో ముందు ఈ స్పీచ్ మా అమ్మని తలుచుకొని ఇవ్వాలి. మా అమ్మ ఒకటే మాట అంటుంది, పొద్దున్నే లేచి నా బిడ్డ ముగ్గురు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, మిగతా అందరి బిడ్డలు బాగుండాలి, ముఖ్యంగా బోర్డర్లో నిరంతరం మనల్ని కాపలా కాస్తున్న సైనికులు వాళ్ళందరూ కూడా ఏమి కాకుండా వాళ్ళని కాపాడే దేవుడానే మమ్మతనం పెట్టుకుంటుంది. నేను నిజంగా ఆశ్చర్యపోయా, ఏమో అలా ధనం పెట్టుకుంటావా అన్న. నాకు కొంచెం సిగ్గేసింది. అంటే మాకు
మిలిటరీకి మా ఇంట్లో టచ్ ఉంది కాబట్టి మాకు లేదు. మా అమ్మగారి వాళ్ళ నాన్న ఎక్స్ మిలిటరీ మ్యాన్, మిలిటరీలో పనిచేసి వచ్చిన ఆయన. మా అమ్మ వాళ్ళ మేనమామ మిలిటరీలో పనిచేసి వారిలోనే చనిపోయిన వ్యక్తి. అలాగే మా నాన్న అన్నయ్య, మా పెదనాన్న, ఆయన కూడా మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిపోయి వచ్చిన వ్యక్తి. సో మిలిటరీ తోటి మాకు ఒక అనుబంధం ఉంది. సో మీరు ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తాను, దాని తర్వాత నేను దిగిపోతాను. అసలు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా హైలీ మెకనైజ్డ్, హైలీ మోడర్న్, హై లెవెల్ టెక్నాలజీ. ఏమీ లేనప్పుడు ఐ థింక్ ఫస్ట్ 1965 పాకిస్తాన్ వార్లో యుద్ధం జరుగుతుంది. మన ఇండియన్ ఆర్మీ అంటే మోస్ట్ డేంజరస్, అంటే చాలా రిస్కియెస్ట్ అమాంగ్ ఆల్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీలో అత్యంత రిస్క్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళది చాలా రిస్క్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే మెనూరింగ్ చేసి ఫస్ట్ అటాక్ వాళ్ళు చేస్తారు జనరల్గా, నాకు తెలిసినంతవరకు అది. సో పాకిస్తాన్ వాళ్ళకి ఏం చేశారంటే అమెరికా వాళ్ళు అత్యంత మోడర్న్ ఏమంటారు దాన్ని, ఇది దాన్ని ఏమంటారు, రాడార్ ఎస్ సారీ, చాలా మోస్ట్ మోడర్న్ రాడార్ ఇచ్చారు అప్పటికి. అంటే అంతకుముందు అంత రాడార్ సిస్టమ్ అంత అడ్వాన్స్ లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్లో ఎగిరింది ఒక 10 మంది వాటెవర్ ఒక సంఖ్య. ఎగిరిన తర్వాత గాల్లో వచ్చినటువంటి ఫ్లైట్స్ని వచ్చినట్టే పర్ఫెక్ట్ కొడుతున్నారు. అంతకుముందు ఎప్పుడు కొట్టలేదు. ఎలా కొడుతున్నారంటే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అమెరికా వాళ్ళ యొక్క అత్యంత అధునాతనమైన రాడార్ ఆ రోజుల్లో ఉంది, అంత ఈజీగా టార్గెట్ చేయగలుగుతున్నారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నష్టపోతుంది. చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే కొంతమంది చనిపోవడం, కొంతమంది కూలిపోయినాయి. ఇద్దరు వ్యక్తులు మాత్రం అందరినీ వెనక్కి వచ్చేయమంటారు. ఎయిర్ ఫోర్స్లో ఎప్పుడేమిటంటే రిట్రీట్ అనేది ఏదో ఉంటుంది కుదరినప్పుడు. వాళ్ళిద్దరు మాత్రం ఇద్దరున్నారు, ఆలీ బ్రదర్స్ అన్నదమ్ములు. ఇది మా పెదనాన్నగారు నాకు చెప్పిన విషయం. అన్న ఇక్కడే ఉంటే వీళ్ళు మళ్ళీ అటాక్ చేస్తారు, మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన బాసులు ఇచ్చినటువంటి ఈ కమాండ్ని మనం యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ నష్టం అవుద్ది. కానీ మనం ఏదైనా తప్పు చేస్తే మనం కోర్టు మార్షల్ చేస్తారు, ఈవెన్ చచ్చిపోయిన తర్వాత కూడా. కానీ అయినా పర్లా, కంట్రీ బాగుంటుంది. మన ఎయిర్ ఫోర్స్ చాలా బాగా యుద్ధం చేస్తే తద్వారా ఫాలో అవుతున్న ఆర్మీ అంతా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తెలుసుకొని వాళ్ళిద్దరూ దే ఐడెంటిఫైడ్ ఎక్కడ రాడార్ సిస్టమ్ ఉందో. మేబీ చాలా పెద్దవి ఉండొచ్చు, ఎంత పెద్ద హ్యూజ్ స్పేస్లో ఉండొచ్చు ప్లేస్లో. ఈ విమానాలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, రిట్రీట్ అని చాలా వరకు. వాళ్ళిద్దరూ ఆలీ బ్రదర్స్, ఓన్ బ్రదర్స్, దే ఆర్ పైలట్స్. ఇద్దరూ కరెక్ట్గా గురి చూసి చెరొక వైపు నుంచి కరెక్ట్గా రాడార్ సిస్టమ్ని కొట్టేసి ధ్వంసం చేశారు. ఫస్ట్ సూయిసైడల్ కమాండోస్ వాళ్ళు, మళ్ళీ దెబ్బకి పాకిస్తాన్ తేరుకోలేదు. ఇండియన్ ఆర్మీ అద్భుతంగా యుద్ధం చేసి చాలా గొప్ప విజయం సాధించింది. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ 1962లో చైనా వార్ వచ్చింది. దాన్ని బ్యాటిల్ ఆఫ్ రెజంగ్లా పాస్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు ఎవరికైనా ఓపిక ఉంటే యూట్యూబ్లో దొరుకుతుంది చూడండి. దాని హెడ్ ఎవరంటే మేజర్ సైతాన్ సింగ్. ఈజ్ ఫ్రమ్ హర్యానా, కుమావూన్ రెజిమెంట్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఈ చైనా వార్లో ఇండియా ఓడిపోయింది జస్ట్ బికాజ్ ఆఫ్ ఇండియన్ అలియన్ విధానం, వాట్ ఎవర్. ఇండో చీనీ బాయ్ అంట నెహ్రూ గారు పెట్టినటువంటి ఒక మోస్ట్ ఇన్ఎఫిషియంట్ స్లోగన్ వల్ల హ్యూజ్గా ఇండియన్ ఆర్మీ లాస్ అయిపోయింది, కొన్ని వేల మంది చనిపోయారు. అయితే అలాంటి యుద్ధంలో కూడా ఇండియన్ ఆర్మీ చూపించిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యుద్ధం ఏంటంటే, అద్భుతమైన వాళ్ళ వీరత్వం చూపించిన యుద్ధం ఏంటంటే రెజంగ్లా పాస్. మన ఇది ఇక్కడ ఇది మన టిబెట్టా, వాట్ ఇది, టిబెట్ కాదు,
సో ఒక మన ఇండో చైనా బార్డర్ మనందరం మనకన్నా ఐ ఫర్గాట్ దట్ నేమ్. అక్కడ వీళ్ళని తీసుకొని వెళ్తున్నాడు, అక్కడ హోల్డ్ చేస్తారు. అక్కడి నుంచి ఇండియన్ బార్డర్లోకి చైనీస్ ఎంటర్ అవ్వబోతున్నారు. అక్కడ మన సైతాన్ సింగ్ అనేటువంటి మేజరు ఐ హ్యావ్ దిస్ నెంబర్ 120 ఆర్మీ పీపుల్ తోటి వెయిట్ చేస్తున్నాడు. అత్యంత దురదృష్టం ఏంటంటే బికాజ్ ఆఫ్ నెహ్రూస్ అలియన విధానం వాట్ ఎవర్ ప్రాపర్గా ఆమ్యునేషన్ కానీ ఎటువంటి ఇది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నంత వరకు ఫైట్ చేస్తున్నారు మన వాళ్ళు ఉన్నది 120 మాత్రమే. వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్స్ 600 బుల్లెట్స్. ఒకే ఒక మోర్టార్ గన్ ఉంది. అటు పక్క నుంచి హైలీ ట్రైన్డ్ చైనీస్ 3000 మంది టువర్డ్స్ ఇండియా వైపు వస్తున్నారు. 3000 చైనీ ఆర్మీ అండ్ 120 ఇండియన్ ఆర్మీ లెడ్ బై మేజర్ సైతాన్ సింగ్. వార్ స్టార్ట్ అయింది. వాళ్ళని ఒక అడుగు కూడా ముందుకేయలేదు. వాళ్ళకి ఒక ఇల్యూషన్ క్రియేట్ చేశాడు సైతాన్ సింగ్. ఒకే ఒక మోర్టార్ తోటి కొంచెం హై లెవెల్లో పెట్టి బోర్డర్లోంచి వస్తున్నటువంటి ప్రతి చైనా వాడి మీద అటాక్ చేసి లోపలికి వచ్చిన వాళ్ళు షూట్ చేయడం మొదలెట్టారు. వాళ్ళకి ఎలాంటి ఇల్యూషన్ క్రియేట్ చేశారంటే చైనీస్కి అదర్ సైడు 10,000 మంది ఆర్మీ ఉన్నారు, మనం అనవసరంగా వచ్చామని ఇల్యూషన్ క్రియేట్ చేశారు. అన్నిటికన్నా గొప్ప మాట అన్నది సైతాన్ సింగ్ మేజర్ అన్న మాట ఏంటంటే మనం తక్కువ మంది ఉన్నాం, కనీసం ఒక్కొక్కడు 10 మందిని చంపని చావకూడదు అనేటువంటి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ క్రియేట్ చేశాడు. ఆ విధంగా ఒక్కొక్క ఆర్మీ వాడు 10 మందిని చంపగానే చావలా. వాళ్ళలో దాదాపు ఒక 1300 మంది చైనీస్ ఆర్మీని చంపేశారు. 1300 మంది, జస్ట్ 120 మెంబర్స్. మన వాళ్ళు ఆ గ్రేటెస్ట్ ఆ వార్లో అద్భుతమైనటువంటి ఆ యొక్క యుద్ధంలో ఇంచుమించు 108 మంది చచ్చిపోయారు. 105 మంది. ఓన్లీ 11 మంది మాత్రమే వాళ్ళ చేతికి చిక్కారు. 11 మందో 9 మందో. అయితే ఆయన ఏమన్నాడంటే ఆయనకి ఇంకా ఈ వార్ ఎండ్ అయ్యే ముందు సైతాన్ సింగ్ బుల్లెట్ దిగితే, అరే బాబు ఎవరు ఇబ్బంది పడకండి, వీళ్ళు బోర్డర్ దాటకూడదు, వీళ్ళు ఏ విధంగా ఫైట్ చేయండి అని చెప్పి చనిపోయే ముందు కూడా వాళ్ళకి అంత ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. సో ఆఖరికి ఆర్మీ ఓడిపోయింది. కానీ ఈ ఇండియన్ ఆర్మీ యొక్క ఈ తెగువ, ఈ వారియర్షిప్ చూసి మన చైనీస్ ఆర్మీ కూడా మెచ్చుకొని వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయింది. అది మన ఇండియన్ ఆర్మీకి ఉన్న గొప్పతనం. సో నాకు మళ్ళీ అగైన్ 1971లో పాకిస్తాన్ వార్ వచ్చినప్పుడు మేము 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాం. వార్ ఎలా జరుగుతుంది అనేది మాకు ఇంట్రెస్ట్. ఎనీ యంగ్స్టర్స్కి వార్ అనేది మీకు తెలియదు వార్ అనేది ఎట్లా ఉంటుందో. మాకు తెలుసు, మాకు రోజుకి ఇంతమంది చనిపోయారు, లేకపోతే ఇక్కడ యుద్ధం చేశారు, అక్కడ అది చేశారు. అది బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడిపోయే సమయం. ఇప్పుడు మీకు సినిమా ఒకటి వస్తుంది, శామ్ మానెక్. వాట్ ఈస్ దట్ నేమ్? శామ్ మానెక్. ఆయన పేరు జనరల్ మానెక్ షా. 3 దళాలు ఉంటాయి, త్రివిధ దళాలు ఉంటాయి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. అప్పుడు దాకా లాంగ్ బ్యాక్ స్వతంత్రం వచ్చిన కొత్తలో ఒక పోస్ట్ ఉండేది, ఆ పోస్ట్ తీస్తారు. మళ్ళీ ఇందిరాగాంధీ గారి యొక్క చొరవ వల్ల ఆ పోస్ట్ క్రియేట్ చేశారు. దాన్ని ఫీల్డ్ మార్షల్ అంటారు. ఫీల్డ్ మార్షల్ మానెక్ షా గారి యొక్క ఆధ్వర్యంలో ఇండియా అద్భుతంగా ఫైట్ చేసి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విముక్తం చేసి ప్రత్యేక కంట్రీ గుర్తించేలా చేసి భారతదేశానికి అఖండ విజయం సాధించిన వ్యక్తి మహానుభావుడు జనరల్ మానెక్ షా. మేము చదువుకునేటప్పుడు ఆయన ఫొటోస్ కట్ చేసుకొని దాచిపెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే ఆయన మాకు హీరో వర్షిప్. మేము సినిమాలు చూసేవాళ్ళం, సినిమా నటులు గౌరవించేవాళ్ళం. కానీ మా రియల్ లైఫ్లో ఎవరైతే రియల్ హీరోస్ ఉంటారో వాళ్ళని మేము హీరోలుగా గమనించేవాళ్ళం, గుర్తించేవాళ్ళం. ఆయన చూసిన తర్వాత నా మనసు ఇలా ఉంటాడు మనిషి, ఉన్నాడు రైతును అరే ఏదో ఒక చిన్న అడోరేషన్. థియేటర్కి వెళ్తే మాకు ఇలా యూట్యూబ్లు, సెల్ ఫోన్స్ లేవు. మాకు థియేటర్లో ఇవి వచ్చాయి అనమాట, క్లిప్పింగ్స్ వచ్చాయి ఇండియన్ న్యూస్ రీల్లో. అవన్నీ చూసి ఆయన నడవటం, ఆయన కమాండ్స్ ఇవ్వటం, వాయిసే ఉండదు కదా, ఆర్ఆర్ తప్ప. సో అలా ఆరాధనగా జరుగుతోంది. నా అదృష్టం
ఒక రకంగా బ్లాడ్ లక్ ఏంటంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ ఆఫీస్కి వెళ్తున్నా. ఒక మిలిటరీ డ్రెస్ ఇట్ సీమ్స్ ఆయన ముసలాయన అయిపోయాడు, ఒక పెద్ద అయినా ఒక ఆర్మీ పర్సన్ ఒక అతను ఉన్నాడు. వస్తుంటే నాకు ఈయనేంటి జనరల్ మానెక్షాలా ఉన్నాడే అనుకొని గబుక్కుని వెళ్తే గన్ తీసి కాలుస్తాడేమో. అప్పటికి రిటైర్డ్ అయినా. నేను దగ్గరికి వెళ్ళి నమస్కారం చెప్పి, సార్ ఆర్ యూ మిస్టర్ మానెక్షా ఫీల్డ్ మార్షల్ అన్నా. యా ఐ యామ్ సార్, ఐ వాంట్ యువర్ ఆటోగ్రాఫ్. ఆయన టేబుల్ కూడా లేదు అక్కడ, ఈ కాలు మీద పెట్టుకొని ఇచ్చాడు ఒక సిగ్నేచర్. ఫీల్డ్ మార్షల్ అని ఉంటుంది, ఇంకేముండదు. ఫీల్డ్ మార్షల్ మానెక్షా అని సిగ్నేచర్. అబ్బా ఎంత అదృష్టం రా, ఒక వ్యక్తి ఇంత గొప్ప హీరో దగ్గర తీసుకున్నానని. నా దురదృష్టం ఏంటంటే అది నేను పోగొట్టేసుకున్నాను. చెప్పినా ఎవరికి అర్థం కాదు, నమ్మాలి. కానీ అది ఐ లాస్ట్ ఇట్. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ బ్యాడ్ లక్. సో థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఎందుకు వరుణ్ బాబుని, ఇప్పుడు మిగతా అందరూ క్రూని అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన దర్శకుడు కానీ వరుణ్ కానీ మిగతా కెమెరా పాటలు రాసిన మీరందరూ కూడా ఒక గొప్ప సినిమాకి రాశారు. పుల్వామాలో జరిగిన అటాక్కి ఎక్స్ట్రాడినరీ రిటాలియేషన్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇది మరి చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఎలా జరిగిందో ఒక విట్నెస్ చెప్పాడు నాకు. అతను ఎలా చేస్తారంటే, బాబు కమాన్ లెట్ us గో అండ్ అందరు వెళ్ళిపోయి, ఇప్పుడు మనం బాలాకోట్లో ఉన్నారు మన టెర్రరిస్ట్ గ్రూపు, పుల్వామాలో మన వాళ్ళని చంపేసిన వాళ్ళందరూ అట్లా అటాక్ చేయరు, అలా ఉండదు. మన వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నాకు తెలిసింది. ఇది చెప్పిన తర్వాత నన్ను అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోను, చేయకపోతే వెరీ హ్యాపీ. నాకు చెప్పిన అతను మరి అది ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఒక 5-6 ఎయిర్ క్రాఫ్ట్లు ఎప్పుడు ఇండియన్ నియర్ పాకిస్తాన్ బార్డర్లో ఉంది, గుజరాత్ సమ్వేర్. ఇక్కడి నుంచి వెళ్ళటం బాలాకోట్లో ఈ టెర్రరిస్టు క్యాంప్స్ ఉంటాయి. ఈ జస్ట్ బార్డర్ దాటి అలా మెనూరింగ్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. ఆర్మీ రెడీ అయిపోయి పాకిస్తాన్ ఆర్మీ అటాక్ చేసే లోపుగా మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. ఇలాగా ఒక 7 నిమిషాలు చేశారు. వాళ్ళకి ఏమనుకున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు మనల్ని కవ్విస్తున్నారు, వీళ్ళకి పెద్ద రియాక్ట్ అవ్వక్కర్లేదు, చూద్దాం ఏం చేస్తారో అనుకున్నప్పుడు ఆ తర్వాత జరిగింది నాకు చెప్పాడు ఒక ఆయన. ఆల్ గ్రౌండ్ క్రూ ఎవరైతే దాంట్లో ఫ్లైట్స్లో బాంబులు గింబులు వాటెవర్ ఇవన్నీ పెడతారో వాళ్ళందరినీ పిలిచారు. అందరి దగ్గర 24 to 48 hours ఆల్ ఆర్ కెప్ట్. అంటే ఆ ఎయిర్ బేస్లో పెట్టేశారు. ఎవరికి ఇంటికి ఫోన్లు చేయటం లేదు. ఆల్ ఫోన్స్ ఆర్ కాన్ఫిస్కేటెడ్ బై ది అథారిటీస్. ఎవరు ఫోన్లు చేయకూడదు. ఎవరికి తెలియదు ఎందుకు ఏమైంది అని, ఎవరికి తెలియదు ఏమవుతుంది, మనల్ని ఎందుకు ఆపారంటే ఏదో జరగబోతుందని మాత్రం స్మెల్ చేశారు. తెలిసింది ఎవరికంటే ఆ వింగ్ కమాండర్ హూ ఈజ్ గోయింగ్ టు స్ట్రైక్. సో ఇలా చేసిన తర్వాత అంతా అయిపోయింది, 48 hours అయిపోయింది. మొత్తం లేచినాయి ఒకేసారి. లేచి జస్ట్ మన బాలాకోట ఎడ్జ్లోంచి వెళ్ళి ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ISI లేకపోతే పాకిస్తాన్ మిలిటరీ అని చెప్తున్నారో వేసి బాంబ్స్ అన్ని వేసి డెస్ట్రాయ్ చేసి 10 to 12-15 minutes లోపల ఫినిష్ అయిపోయింది. ఒక్క టెర్రరిస్ట్ క్యాంప్ కూడా మిగల. అలా చంపేశారు మన వాళ్ళు. వాళ్ళు గన్స్ తీసి కాల్చేలోపుగా వెనక్కి వచ్చారు. ఇది ఒక రిటాలియేషన్గా తీసుకొని మా ల్యాండ్లో మీరు యుద్ధం చేస్తారని. కానీ మన ఆర్మీ వాళ్ళని, మన BSF వాళ్ళని ఒక సూసైడ్ బాంబర్తో కాల్చడం మాత్రం అది కాదు. మనం వేస్తే మన వాళ్ళందరూ వెళ్ళి చేస్తే అది తప్పు అయిపోయింది. సో దాట్ మన వాళ్ళు తీసుకున్న రిటాలియేషన్ ఫర్ దిస్, ఈ రిటాలియేషన్కి అద్భుతంగా సహకరించి మన ఇండియన్ ఆర్మీ ప్రైడ్ నిలిపారు చూడండి ఒకే ఒక మహానుభావుడు, దట్ ఈస్ నరేంద్ర మోడీ, గ్రేటెస్ట్ లీడర్. అంతకు ముందున్న ఏ లీడర్ కన్నా కూడా నాకు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇంట్రెస్ట్, ఎంత గొప్ప గౌరవం అంటే ఆయన గురించి ఎందుకు అంత గొప్పవాడాడు మీకు ఒక విషయం చెప్తాను. మన శ్రీనగర్లో జెండా కట్టడానికి వణికిపోయేవాళ్ళు హిందూస్. ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులు అంతమంది ఉండేవాళ్ళు అక్కడ. మంచి అమాయకులు అయిన ముస్లిమ్స్తో పాటు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఎవరు వస్తారు రండి చూద్దాం అంటుంటే మోడీ గారు ఆయన ఫ్రెండ్. అలాంటి సిచ్యువేషన్లో ఒక జీప్ వేసుకున్నారు, ఏం వేసుకున్నారు, యంగ్స్టర్స్ వాళ్ళు అలా దూసుకెళ్ళి అందరూ టెర్రరిస్ట్ క్యాంపులు అందరూ ముందు వెళ్ళి
అంటే అక్కడ ఉన్నారు ఎవరు ఎటు నుంచి అటాక్ చేస్తాడు లేదు, భయపడిపోతున్నారు. శ్రీనగర్ మంచి ప్లేస్లోనూ సమ్ ఇంపార్టెంట్ ప్లేస్లో ఒక అద్భుతంగా జెండా ఇండియన్ ఫ్లాగ్ని ఆవిష్కరించి జనగణమన పాడి సెల్యూట్ చేసి వచ్చేసారు. మళ్ళీ దొరకలే, అంత ఫాస్ట్ వెనక్కి వచ్చేసారు. దట్ ఈజ్ మోడీ. దేశం మీద అంత భక్తి ఉన్న వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో కాబట్టి ఇవాళ జరిగింది. ఇది బాలాకోట్. సో దానికి అద్భుతమైన పేరు పెట్టారు మన డైరెక్టర్లు వాళ్ళు, ఆపరేషన్ వ్యాలంటైన్స్ అని. బికాజ్ మన అటాక్ జరిగింది కాబట్టి అదే రోజు అనుకుంటా. సో అది పేరు పెట్టారు. సో ఇక్కడ నా కొడుకుని నేను హైలైట్ చేయడానికో ఏం రాలేదు. బట్ మా వరుణ్ అంటే నాకు ఎందుకు ఇష్టమో చెప్తాను. వాడు ఎప్పుడు కూడా ఒక కొత్తదనం కోసం ట్రై చేస్తాడు, రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ తీసుకోవడంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. యాజ్ ఏ ఫాదర్గా కొడుకు సక్సెస్ అయినప్పుడు ఎంత సంతోషపడతాం, ఫెయిల్ అయితే కూడా అంతే పెయిన్ ఉంటుంది. నేను ఎప్పుడు అడగను, వాడు నాకు చెప్పడు. నా బాధ వాడికి తెలుసు, వాడి బాధ నాకు తెలుసు. ఇద్దరం నిశ్శబ్దంగా ఉంటాం. ఎప్పుడైనా వెళ్ళి పర్లేదురా ధైర్యంగా ఉండంటే లేదురా నేను మామూలుగా అంటాడు. ధైర్యం చెప్దామన్నా ఉత్సాహం కూడా పోతున్నాను. సో ఐ లవ్ మై సన్ బికాజ్ ద వే హీ చూస్ హిస్ క్యారెక్టర్స్. ఫస్ట్ టైం మేము కంచె చేస్తున్నప్పుడు కృష్ణ దగ్గరికి వచ్చి కథ చెప్తే, వరుణ్ బాబు ఒకసారి కథ విను అంటే వరుణ్ కథని చాలా బాగుందని అన్నాడు. ఆ కంచె చేశాడు. సో వరుణ్ బాడీ లాంగ్వేజ్ అదర్ దాన్ ఫిదా లాంటి లవ్లీ స్టోరీసు, లేకపోతే తొలి ప్రేమ లాంటి లవ్ స్టోరీస్తో పాటు గద్దలకొండ గణేష్ లాంటి టఫెస్ట్ రోల్స్తో పాటు ఒక ఆర్మీ మనిషి ఎలా ఉంటాడు అనేది వాడి అదృష్టం, వాడి ఫేట్ వాట్ ఎవర్ అద్భుతమైనటువంటి ఫిగర్ ఇచ్చాడు అతనికి. ఈ ప్రకృతి ఈ దేవుడు నేను నమ్మను కానీ, బట్ దేవుడు ఇచ్చాడు అనుకుంటే దేవుడు ఇచ్చాడు. తన అద్భుతమైన పర్సనాలిటీ, అపీరెన్స్. అంటే కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే ఒక 5 feet 3 inches ఉన్నవాడు నేను స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని అంటే కొంచెం కామెడీగా ఉంటుంది, నువ్వు కాదలేరా బాబు అనిపిస్తుంది. అదే ఒక 6 feet ఉన్నవాడు పెద్దగా పెర్ఫార్మెన్స్ అయిపోయినా అట్లా నిలబడితే వీడేదో ఉందనుకుంటారు. అతని అదృష్టం, వరుణ్ బాబు అదృష్టం, అంత మంచి పర్సనాలిటీ రావటం, వాళ్ళ తల్లి ఆశీర్వాదం, వాట్ ఎవర్. బట్ లవ్ యూ వరుణ్ బాబు. ఇలాంటి మంచి క్యారెక్టర్లు చేసుకో, జయాపజయాలకు అతీతంగా నువ్వు ముందుకెళ్ళు. డోంట్ వర్రీ, ఒక్కొక్కసారి నువ్వు చేసేటువంటి మంచి ప్రయత్నాలు కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి. కానీ అల్టిమేట్గా ఎవడైతే ప్రయత్నం చేస్తూ 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 ముందుకెళ్తాడో వాడు ఎప్పుడు సక్సెస్ అవుతాడు జీవితంలో. వన్ ఎగ్జాంపుల్ ఈజ్ నరేంద్ర మోడీ, అనదర్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ త్వరలోనే ప్రూవ్ చేసుకోబోతున్న మన పవన్ కళ్యాణ్. సో థ్యాంక్ యూ. చాలా ఎక్కువసేపు మాట్లాడాను, మీకు ఎవరికైనా బోర్ కొట్టించుంటే క్షమించాలి. కానీ మన ఇండియన్ ఆర్మీని మనం గౌరవించుకోకపోతే నాకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. నేను ఏ సినిమాలో మీకు గమనించుంటారు లేదో, నేను ఈ మధ్యలో ఏ సినిమాలోకి గెస్ట్గా కూడా వెళ్ళా, ఇంక్లూడింగ్ వరుణ్ సినిమా. ఈ సినిమాకి ఇలాగా మా అన్నయ్య గారు వస్తున్నారంటారు, నేను కూడా రావచ్చా అని అడిగా. నువ్వు రావు కదా నాన్న అన్నాడు. లేదురా వస్తాను, జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్ అబౌట్ అవర్ ఇండియన్ ఆర్మీ చెప్పాలనిపిస్తుందిరా రా అంటే రమ్మన్నాడు. ఐఎమ్ వెరీ హానర్డ్. అండ్ అనదర్ ఇది వరుణ్ ఒక చిన్న రిక్వెస్టు. ఇప్పుడు నేను చెప్పబోతున్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ నా తల్లి నాకు బర్త్డేగా మొన్న అక్టోబర్కి ఒక గిఫ్ట్ ఇచ్చింది, కొంత డబ్బు. ఆ డబ్బుతో కలిపి నేను కూడా కొంత జత చేసి చిన్న అమౌంటే ఒక 6 లక్షల రూపాయలు వీరనారి అంటే ఇండియన్ డిఫెన్స్ వారికి ఇచ్చేటువంటి, ఒక భర్తలు కోల్పోయినటువంటి స్త్రీలకి మనం ఇచ్చేటువంటి ఒక చిన్న కంట్రిబ్యూషన్ 6 lakhs. అది నాకు వరుణ్ విత్ యువర్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఈజ్ నువ్వు డైరెక్టరు సిద్ధు మీ ప్రొడ్యూసర్స్ ముగ్గురు వెళ్ళి బిఫోర్ రిలీజింగ్ ఎందుకంటే నేను కొంచెం మళ్ళీ ఊళ్ళు తిరగాల్సి వస్తుంది పొలిటికల్ పని మీద, నువ్వు ముగ్గురు కలిసి వెళ్ళి మీ ముగ్గురు కలిసి వెళ్ళి ఇచ్చి ఒక ఫోటో తీసుకొని నాకు పంపించండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. సిద్ధు ప్లీజ్ రెడీ. రేపు ఇవాళ సండే కదా, రేపు నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను వరుణ్కి. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.
యూ సో మచ్ నాగబాబు గారు. మీ కాంట్రిబ్యూషన్ వీరనారికి మీరు ఇచ్చినటువంటి ఆ 6 లక్షలు చాలా అమూల్యమైనవి, అలాగే చాలామందికి అది స్ఫూర్తినిచ్చేది అని చెప్తూ ఉన్నాము. అండ్ అలాగే ఈరోజు మనకి నాగబాబు గారు చాలా అద్భుతమైనటువంటి విషయాలని చెప్పారు. వాటన్నిటినీ కూడా ఇంత క్రమశిక్షణతో విన్నటువంటి మా మెగా అభిమానులు, పవర్ అభిమానులు, మీకు ఒక పెద్ద సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఈ సినిమాలో మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి పాత్ర, మనం తనని గౌతమ్ ఎస్ఎస్సిలో అలాగే అలవైకుంఠపురంలో రీసెంట్గా ఈగల్ సినిమాలో కూడా చూసాము. మన నవదీప్, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ నవదీప్కి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. రీసెంట్గానే ఈగల్ మూవీ కూడా సక్సెస్ అయింది. నవదీప్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అలాగే అభిషేక్ అగర్వాల్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. శశి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంతోమంది అతిరథ మహారాజులకి అలాగే మీడియా వారికి అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఇక వందే మాత్రం సాంగ్ ఇందాక పాడారు. ఇప్పుడు అదే సాంగ్ని పర్ఫామ్ చేయడానికి చిట్టి మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ చిట్టి మాస్టర్ అండ్ టీమ్ ప్లీజ్. భారత్ మాతా की జై. థ్యాంక్ యూ చిట్టి మాస్టర్ అండ్ టీమ్. మాతృభూమి మీద మనకు ఉండేటువంటి మమకారాన్ని, భక్తిని అణువణువున నింపి చిట్టి మాస్టర్ అండ్ టీమ్ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్. అండ్ ఈరోజు మరొకసారి మా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. చెన్నై షాపింగ్ మాల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్, powered by Aishwarya Rice and Technopains, and our associate sponsors are Tenali Double Horse Minapagullu and My Doctor Headache Roll-On. Broadband partners are Excel Broadband, Music is on Sarigama, and our photography partners are The Brown Bride and Co. Wedding Photography. Alage ee కార్యక్రమాన్ని TV9 and NTV లో వాచ్ చేస్తున్నారు. Our PROs are Vamsi Shekhar Cinemas, and event is organized by UV Media Entertainment at your doorstep. సో రీసెంట్గా సూపర్ డూపర్ సక్సెస్ అయినటువంటి సినిమాలు సలార్ అండ్ అలాగే హనుమాన్, బ్లాక్ బస్టర్ అయినటువంటి ఈ సినిమాల తర్వాత మైత్రి మూవీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్. సో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు వారికి శుభాకాంక్షల్ని, ధన్యవాదాలని తెలియచెప్తూ వేదిక మీదకి శశి గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శశి గారు. అండ్ అలాగే కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటి సినిమా మనందరికీ అలాగే చరిత్రలో మిగిలిపోయినటువంటి సినిమా, ఎప్పటికైనా సరే అది చిరస్మరణీయం. నిర్మాత అభిషేక్ అగర్వాల్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వ్యాక్సిన్ వార్ అలాగే టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి అభిషేక్ అగర్వాల్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. శశి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఆన్ సలార్ అండ్ హనుమాన్. అండ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆపరేషన్ వ్యాలంటైన్. And attempting this type of movie is not easy. It is a blessings, Varun, you have got to show this type of movie. And movie we will make on masala and whatever it is, but making a movie on patriotism is not easy. Congratulations, Director Garu and producer both, and to you. Thank you. Thank you, sir. And Shashi Garu to please speak. మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి మాకు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా చేయటం, మాకు అవకాశం రావటం, సోనీ పిక్చర్స్కి, రెనోసెన్స్కి ఇద్దరికి ధన్యవాదాలు. నైజాంలో ఫస్ట్ టైం వరుణ్ బాబుది సినిమా చేస్తున్నాం. సో వీఆర్ ప్రివిలేజ్డ్. సో ముఖ్యంగా మేము కూడా మేఘా అభిమానినే. యాక్చువల్గా అందరికీ నాకు 2 days బ్యాకే నేను ఫైనల్ చేసాం ఈ సినిమా. నేను సోనీ పిక్చర్స్ అప్పు సింగ్ గారితో మాట్లాడేటప్పుడు ఆయన ఈ సినిమా లైన్, ఈ కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది, మనం యాజ్ ఎన్ ఇండియన్ మనం క్రికెట్ మ్యాచ్ చూస్తే
ఏ కంట్రీతో అయినా క్రికెట్ ఆడితే ఆ చూసే ఇంప్రెషన్ కానీ చూసే విధానంలో మార్పు ఉంటుంది. అదే పాకిస్తాన్తో మ్యాచ్ అంటే మనం అందరం ప్రతి ఒక్కడిలో ఒక ఫీలింగ్, పేట్రియాటిక్ ఫీలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది గెలవాలి 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 అని. అది గెలిస్తే ఆనందం వేరు. అట్లానే మన ఇండియాలో మన ఆర్మీ మీద జరిగిన ఈ ఏదైతే పొలమాలో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద మన మిలిటరీ ఎలా రియాక్ట్ అయింది, మన దొంగ దెబ్బ కొడితే ఎలా రియాక్ట్ అయిందని చాలా గొప్పగా చూపించారు, చేశారు. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకొని ఇది థియేటర్స్కి వచ్చి అసలు ఏం జరిగింది అసలు అనేది తెలుసుకుంటారని, ఈ సినిమాని విజయప్రదం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోనీ పిక్చర్స్కి ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ అగర్వాల్ గారు. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి కొంతమంది డైరెక్టర్స్ని వేదిక మీదకి ఆహ్వానించాలనుకుంటున్నాము. కరుణ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పలాస లాంటి సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్ శ్రీదేవి సోడా సెంటర్, అండ్ ఇప్పుడు వరుణ్తో మట్కా సినిమాని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. కరుణ కుమార్ గారికి స్వాగతం. అలాగే భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారికి స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు భీమ్లా నాయక్ అనగానే లాలా భీమ్లా అలా ట్యూన్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. కృష్ణ చైతన్య గారు డైరెక్టర్, లిరిక్ రైటర్, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని మనకు అందించబోతున్నారు. వారికి శుభాకాంక్షలు చెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ముందుగా కరుణ కుమార్ గారు టు ప్లీజ్ స్పీక్. నేను పెద్దగా మాట్లాడలేను, మీరు కొంత అరవకపోతే 2 minutes మాట్లాడి దిగిపోతాను, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడున్న లబ్ధ ప్రతిష్ఠులకి, వేదిక కింద ఆశీర్లైన వాళ్ళకి, వాళ్ళ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్న వాళ్ళకి, ఎప్పుడు ఏమాత్రం ఎటువంటి స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా ఎప్పుడూ మీ అభిమానాన్ని చూపిస్తున్న మెగా అభిమానులందరికీ నమస్కారం. కాసేపట్లో మనందరి అన్నయ్య పద్మవిభూషణ్ చిరంజీవి గారు రాబోతున్నారు. ఓకే ఓకే చెప్తాను. యాక్చువల్గా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక స్లోగన్ ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్ అని. ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక అంటాం, కానీ ఆ స్లోగన్లో ముందు జై కిసాన్ ఉన్నాడు కాదు, జై జవాన్ ఉన్నాడు. ఎందుకంటే జవాన్ అనేవాడు లేకపోతే దేశం లోపల కిసాన్ లేడు, ఆమ్ ఆద్మీ లేడు, మీరు లేరు, నేను లేను. అయితే అన్ఫార్చునేట్గా చాలా థ్యాంక్లెస్ జాబ్ అన్నమాట అది. ఏది రైతైనా సైనికుడైనా వాళ్ళిద్దరికీ మనం ఎప్పుడూ కూడా ఎక్కువగా గుర్తు చేసుకోము, మన కృతజ్ఞతలు తెలపం. నార్మల్గా ఏం జరుగుద్దంటే పొద్దున్నే లేస్తున్నాం. ఒక చిన్న ఇంటరప్షన్, మళ్ళీ కంటిన్యూ చేద్దరు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ పేరు, ప్రతి అభిమాని గుండెల నిండా దాచుకునేటువంటి కథానాయకుడు, ఎంతో మందికి సేవలు అందించిన విభూషణుడైనందుకు మా అందరికీ, మా ఆనందానికి అవధులు లేవు అని చెప్తూ చిరంజీవి గారు, వి లవ్ యూ. ఇప్పుడు మట్కా సినిమా డైరెక్టర్ మన కరుణాకర్ గారిని వారి స్పీచ్ని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే కరుణాకర్ గారికి కూడా అనిపిస్తూ ఉండొచ్చు, ఇప్పటి వరకు క్లాస్ ఒక లెక్కలో నడుస్తుంది, కానీ మనకి ప్రిన్సిపల్ గారు వచ్చేసారు ఇప్పుడు ఎలా అని. కరుణాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, అన్నయ్య
పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారిని ఆహ్వానిస్తూ నా ప్రసంగాన్ని అన్నయ్య మీ అనుమతితో కొనసాగిస్తాను. థ్యాంక్ యూ. అన్నయ్యని పిలవాలా వద్దా పైకి? మేము దిగిపోతాం 2 minutes. ఓకే, 1 minute. సుమ్ము గారు, మీరు వాళ్ళు కరుణాకర్ గారు, మీకు తెలియనిదేముంది, మన మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చిన తర్వాత రీ రికార్డింగ్ ఈ రేంజ్లోనే ఉంటుంది. దీన్నంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్గా భావిస్తూ మీరు మీ స్పీచ్ని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అది అలాగే ఉంటుంది. చూడండి నేను ఎలా ఎంత స్థితప్రజ్ఞతతో ఉన్నానో. సో మనకి ఫ్రీగా వచ్చే ఏ విషయం పైన కూడా, మనకి ఫ్రీగా దొరికే ఏ విషయం పైన కూడా పెద్ద మర్యాద ఉండదు. మనకి 24 గంటలు గాలి పీలుస్తాం, కానీ గాలి విలువని మనం ఎప్పుడు గుర్తించాం. ఏదో అది మన జీవితంలో భాగంగా ఉంటుంది, దానికి ఎప్పుడు కృతజ్ఞత చెప్పం. అలాగే స్వేచ్ఛ, మనం పొద్దున్న లేస్తున్నాం, మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం, మనం పని చేసుకుంటున్నాం, సినిమాలకు వెళ్తున్నాం, ఇలాంటి ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నాం, హాయిగా బతుకుతున్నాం, కష్టమో సుఖమో ఈ దేశంలో జీవిస్తున్నాం. వీటన్నిటికీ కూడా ఏమాత్రం మనతో సంబంధం లేకుండా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, అలా అనుకోకుండా దేశం అంటే మట్టి కూడా, దేశం అంటే మనుషులు కూడా అనుకొని బార్డర్లో నిలబడి మన కోసం, మన స్వేచ్ఛ కోసం పనిచేసే సైనికుడికి మనం ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్తున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పట్లేదు. రాత్రి పడుకునే ముందు భగవంతుడా ఈరోజు బాగా గడిచింది, థ్యాంక్ యూ అని భగవంతుడికి చెప్తున్నాం. కానీ మనం ఆ రాత్రి ఆ కప్పు కింద ప్రశాంతంగా నిద్రపోవడానికి ఎక్కడో నిద్ర లేకుండా బార్డర్లో నిలబడిన ఒక సైనికుడు మన కోసం పనిచేస్తున్నాడన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే ఈ సినిమా గురించి తీసుకుంటే మనకి తెలుగులో ఆర్మీ బేస్డ్ సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయని ఒక చిన్న అపవాదం ఉంది. ఎందుకంటే మనం వేరే రకాల జోనర్లలో సినిమాలు తీస్తున్నాం. అలాగే ఇందాక నాగబాబు గారు చెప్పినట్టు ఆర్మీ సినిమాలు చేయాలంటే దానికి తగిన ఆహార్యం కావాలి, దానికి ఒక కటౌట్ కావాలి. ఆ కటౌట్ అందరూ చేయలేరు, ఆ బాడీ లాంగ్వేజ్ అందరికీ రాదు. ఈ సినిమా పుల్వామాలో జరిగిన ఒక ఆపరేషన్కి బేస్ చేసుకుని చేసిన సినిమా. వాళ్ళ భావోద్వేగాలు ఏంటి, ఒక ఆపరేషన్ చేసే ముందు ఆ కమాండర్ ఏం ఆలోచిస్తాడు, ఆ గ్రూప్ అంతా ఏం ఆలోచిస్తుంది, మిలిటరీలో ఏం జరుగుతుంది, ఎయిర్ ఫోర్స్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మాకు ఈ సినిమాలో జనరంజకంగా చూపించడం జరిగింది. ఈ సినిమాని మీరంతా March 1కి చూసి థియేటర్కి వచ్చి చూసి విజయవంతం చేసి మన మెగాభిమానుల పవర్ని ఇంకొకసారి నిరూపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సాగర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. సార్ చిరంజీవి సార్, మీరు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది సార్. అండ్ పద్మవిభూషణ్ మీకు రావడం చాలా ఆనందంగా ఉంది సార్. ఆ అవార్డు వల్ల మీకు కొత్తగా ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ దాట్ అవార్డ్కి ఆ రెస్పెక్ట్, ఆ కల్ట్ మీ వాళ్ళు వచ్చేది సార్. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి తరఫున అది మా అందరికీ వచ్చిందని మేము అందరం ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఫంక్షన్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీమ్. సార్ నెక్స్ట్ ఆపరేషన్ వ్యాలంటైన్ గురించి చెప్పాలంటే వై ఈజ్ దిస్ ఆపరేషన్ వ్యాలంటైన్ స్పెషల్ అంటే అంతకుముందు కూడా వీవర్ ఎట్ వార్స్. 71లో వార్లో ఉన్నాం, 62లో వార్లో ఉన్నాం, 48లో వార్లో ఉన్నాం, 99 కార్గిల్ వార్లో. వై ఈజ్ దిస్ స్పెషల్ అంటే అప్పుడు వరకు ఇండియాకున్న ఒక ఇమేజ్ మార్చిన ఆపరేషన్ ఇది. ముంబై అటాక్స్ జరిగాయి, ఇంకెన్నో చోట అటాక్స్ జరిగాయి. వి నెవర్ రిటాలియేటెడ్. పీస్ విత్ స్ట్రెంగ్త్, పీస్ విత్ ఫోర్స్, పీస్ విత్ బాల్స్, ఈ మూడు చేసింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ వి రిటాలియేటెడ్ అండ్ వి ప్రూవ్డ్ దట్ వీఆర్ నాట్ ఎ సాఫ్ట్ నేషన్ ఎనీమోర్. వి ప్రూవ్డ్ దట్ వీ కెన్ ప్రీఎంప్టివ్లీ వీ కెన్ అటాక్
అని ఒక కంట్రీ ఇమేజ్ మార్చిన ఆపరేషన్ ఇది. అండ్ దీని తర్వాత ఏంటంటే ద నెంబర్ ఆఫ్ పీపుల్ డిప్యూటెడ్ ఇన్ టు రా, ద నెంబర్ ఆఫ్ పీపుల్ డిప్యూటెడ్ ఇన్ టు ఇవన్నీ కూడా లీప్స్ అండ్ బౌండ్స్గా పెరిగాయి. సో దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఆపరేషన్. దీని మీద వరుణ్ గారు ఈరోజు ఫిలిం చేయడం, సిద్ధు ముద్ద నందు ప్రొడ్యూస్ చేయడం, హడా గారు ఈరోజు డైరెక్ట్ చేయడం, ఇట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్. ఎందుకంటే వేరే ఏ కంట్రీస్ చూసుకున్నా వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ని, వాళ్ళ మిలిటరీ పర్సన్ని గ్లోరిఫై ఇవి చేస్తూ ఉంటారు. అండ్ దట్ లీడ్ మన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వన్ థింగ్ ఈజ్ లైక్ వై మెగా ఫ్యామిలీ, మనందరికీ ఉన్న బాధ్యత కంటే వాళ్ళకి సవాయి అంటారు. సవాయి అంటే 1.5 ఒక అర భాగం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళు చూస్తా ఒక రోల్ మోడల్స్, ఒక లోడ్ స్టోన్గా ఉన్నారు. ఈ విషయంలో కూడా వరుణ్ ఒక మిలిటరీ ఫిలిం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్ ఇన్సిడెంట్ పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. సో ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ హీ గివ్స్ టు సోల్జర్స్. వీఆర్ షూటింగ్ భీమ్లా వన్స్. భీమ్లా చేస్తున్నాం, చాలా క్రౌడ్ ఉంది, హెక్టిక్ షెడ్యూల్, రాత్రి ఒక 2 o'clock టైంలో. సో ఐ వెంట్ దేర్ టు టేక్ ఏ ఫోన్ కాల్. సో చూస్తే ఒక హవాల్దార్, తను అంటే రిటైర్డ్ హవాల్దార్ అంటే ఈ వాజ్ విత్ 2 kids. హీ వాంటెడ్ టు హ్యావ్ ఎ సెల్ఫీ. అందరూ పంపి పెట్టారు. షూటింగ్ హడావుడు ఎలా ఉంటుంది తెలుసా? నేను వచ్చి మాటల్లో చెప్పాను, సార్ దెర్ ఈస్ 1 retired హవాల్దార్ అని. హీ ఇమ్మీడియట్లీ రియాక్టెడ్, కాల్ హిమ్ ఇన్, లోపలికి పిలిచారు. ఈ మేడ్ హిమ్ సెట్ వాట్స్ ద షూటింగ్, తనతో ఒక కప్ కాఫీ అండ్ ఈ ఆస్కింగ్ క్వశ్చన్. ద అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ ఈ షోడ్. ఆ రోజు నేను చెప్పాను, నాకు సీ దీస్ గైస్ వీళ్ళు లేకపోతే మాకు ఎలా ఉండు, వీఆర్ నథింగ్ వితౌట్ దెమ్ అని చెప్పేసి. అండ్ ఆబ్వియస్లీ కళ్యాణ్ గురు అంటే ఈజ్ అ సోల్జర్ వితౌట్ యూనిఫామ్. సో దాట్ ఈస్ హిస్ క్యారెక్టర్. సో ఒక కామ్రేడ్ లాగా తను ట్రీట్ చేశారు. థ్యాంక్ యూ వరుణ్ గారు ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ when it comes to selecting the scripts, you are the man with the steel nerves, you are the man with iron balls. Good luck to you. Good luck to Sidhu garu, good luck to the director, everyone. Chiranjeevi garu, once again thank you. And థ్యాంక్ యూ సార్. కృష్ణ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వేదిక ముందున్న పెద్దలకి అందరికీ, చిరంజీవి గారికి, సార్ నా పేరు కృష్ణ చైతన్య సార్. మీరు రాకముందే మాట్లాడేసి దిగిపోదాం అనుకున్నాను. మీరుంటే కొంచెం భయంగా ఉంది మాట్లాడాలంటే. ఏమండి, చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి వాళ్ళు వ్యక్తులు కాదు, వ్యవస్థ. కాబట్టి నాకు అంత స్థాయి లేదు. ఆయన చూస్తూ పెరిగాము. కానీ వరుణ్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం కన్నా మించి గౌరవం అండి. ఎందుకంటే ఒక కంచె చేయాలన్నా, ఒక అంతరిక్షం చేయాలన్నా, ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ చేయాలన్నా చాలా సంస్కారం కావాలి మనకి. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్లు నమ్మి చేయడానికి. ఎందుకంటే ఒకప్పుడు రుద్రవేణి చూసిన, ఛాలెంజ్ చూసిన, చంటబ్బాయి చూసిన, స్వయం కృషి చూసిన మనకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన్ని ఎక్కడో మనం మెగాస్టార్ అని జస్ట్ పెట్టేశామేమో, దానికి మించి ఒక గొప్ప నటులు కదా. తమిళనాడు కమల్ హాసన్ గారు ఎలా ఉన్నారో మనకు ఆయన ఉన్నారు కదా. ఆయన చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. అండ్ యూఆర్ ఏ హోప్ సార్ మాలాంటి చాలామందికి మిమ్మల్ని చూస్తున్నప్పుడు. థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమాని అందించిన సోనీ పిక్చర్స్ వారికి, అలాగే డైరెక్టర్కి, అలాగే సిద్ధుకి. ఎందుకంటే బాలకోట్ ఈజ్ నాట్ ఎ ఫిలిం అండి. వాట్ హ్యాపెన్ దేర్ ఈజ్ ఇండియన్ మైండ్ సెట్. ఇట్ ఈజ్ అవర్ స్టేట్మెంట్ దట్ వీ విల్ నాట్ టేక్ బ్యాక్. థ్యాంక్ యూ. ఎస్, చూసుకుందాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు, సాగర్ గారు అండ్ అలాగే కరుణాకర్ గారు. థ్యాంక్ యూ. ఎస్, మైక్తో మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఎస్, సినిమా గురించి చాలా మాట్లాడారు, అందరూ చెప్పారు. అక్కడ పుల్వామా గురించి, బాల్కోట్ గురించి. ఒక్కసారి ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ చూసేద్దాం. లెట్స్ హ్యావ్ ది ట్రైలర్ ప్లీజ్. Rudra, you are not authorized to engage. You're in violation of a direct order. Stand down. Rudra, stand down! కొంతమంది పైలట్స్ని కంట్రోల్ చేయడం కెన్ బి ఎ నైట్ మేర్. ఆ విషయం పక్కన పెడితే హీ వాజ్ ఎ పెయిన్ ఇన్ మై హ్యాండ్స్. నువ్వు ఈ అడ్వెంచర్స్ చేయడం ఇంకెప్పటికి ఆపుతావు అర్జున్? ఎయిర్ వారియర్స్ లైఫ్ ఇలాంటి రిస్కులు చాలా కామన్. సీ యు ఇన్ ద స్కైస్. నీకు అసలు భయం అయ్యేదా? భయం ఎందుకు? రేడార్లో నువ్వున్నంత వరకు
నాకేమవుతుంది? ఫిబ్రవరి 14, 2019 మనం మౌనంగా ఉన్న ప్రతిసారి వాళ్ళు దాన్ని చేతగానితనంగా భావించారు. అలాంటి టెర్రరిస్ట్ 100 కిలోల ఆడిక్స్ తీసుకొచ్చి మన 40 మంది జవాన్లు చంపేస్తే మనం ఏం చేయలేము అసలు. ఓడిపోవడం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే లేదు. ఆకాశం రంగు మార్చడానికి మీరందరూ సిద్ధమేనా? మనం చేయబోయే మిషన్ పేరు ఆపరేషన్ వ్యాలంటైన్. ఒక్క హిందుస్థానీ కూడా తిరిగి వెళ్ళడానికి వీలేదు. హిందుస్థాన్ పీక తెగే సమయం వచ్చింది. రుద్ర, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. బట్ డు నాట్ లెట్ దోస్ బాస్టర్డ్స్ ఇంటూ మై కంట్రీ. Copy that. Chal, let's go finish them. Someone shoot him down! ఏం జరిగినా సరే చూసుకుందాం. రుద్ర, రేడార్లో నువ్వున్నంత వరకు నాకేమవుతుంది? ద బ్రిలియంట్ ట్రైలర్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్. ఏం జరిగినా చూసుకుందాము. అండ్ మన భారతదేశం గర్వించదగ్గ మన ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఈ సినిమాని మనందరం మార్చి 1న థియేటర్లో చూసుకుందాము. ఈ సినిమాలో చేసినటువంటి కొంతమంది యాక్టర్స్ని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము టు హియర్ దేర్ వర్డ్స్. షతాఫ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, హూస్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే యాక్టర్ కాదు కానీ ఆర్ట్ డైరెక్టర్ మన అవినాష్ కొలా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అవినాష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే తనని మనం హీరోగా చూసాము, డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాము. గౌతమ్ ఎస్ఎస్సి, జై, అలాగే అలవైకుంఠపురంలో ఈగల్ నవదీప్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఇందులో ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ని కనబరిచారు నవదీప్ గారు. చూడబోతున్నాము మనం. మస్తు షేడ్స్ ఉన్నాయి రనీలో. మిస్టర్ అభినవ్ గోమటం టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అభినవ్, నవదీప్ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ మనం థియేటర్లో చూడనున్నాము. విషింగ్ దెమ్ సూపర్ సక్సెస్. ముందుగా మైక్ ఆల్రెడీ చేతిలో ఉంది సార్, రెడీగా. లేదు అవినాష్ కొల్లా గారు ఆర్టిస్టులతోనే మాట్లాడించమంటారా? షతాఫ్ సార్. Andarki namaskaram, everybody. Good evening, Hyderabad. Good evening, Varun Tej fans. Good evening, everybody. Chiranjeevi Garu, thank you so much for coming and blessing our dream. It's not only one dream. This is a dream of everybody who's been a part of this team. So thank you so much, Chiranjeevi Garu, for coming and gracing and blessing us. Big thank you to Renaissance Films, Sony Pictures, and Varun Tej, who's given his heart and soul for this film. I've shot with him for 20 days. I know what he has put into this film. I know for a matter of fact that he's given more than he was required to give. So thank you, Varun, for making this not only your dream, but making it so much of our dreams. Thank you so much, Shakti, for giving me the opportunity to play the CEO. After playing Sher Shah, where I wore the Indian Army uniform, I was dying to wear the Air Force uniform. And God gave me this wonderful film, Operation Valentine, gave me this wonderful character, Rajiv Bakshi, and gave me this wonderful blue uniform. I only pray that I have been able to do justice to this uniform. Thank you so much. I feel great pleasure standing here. I feel blessed to be among such amazing, talented people. And I hope to see you more often. Lots of love. Go watch this movie on the 1st of March and give it all the love that we have given to this film. Thank you so much, everybody. And Jai Hind!
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సచ్ అమేజింగ్ టాలెంటెడ్ పీపుల్ అని తెలుసో తెలియకో నా వైపు కూడా చూసి చెప్పేశారు. థ్యాంక్ యూ. అవినాష్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చిరంజీవి గారు, గుడ్ ఈవినింగ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ రియలీ హానర్డ్. ఫస్ట్ టైం మేము నిలబడ్డాను. నాకు ఎప్పుడు అలవాట్లేదు, బట్ మై లెగ్స్ ఆర్ షివరింగ్, ఐ డోంట్ నో. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో ఇన్స్పిరేషనల్ టు అస్ అండ్ ఆల్వేస్ బీయింగ్ సో అడ్మిరేషన్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ వరుణ్ గారు. ఐ బీన్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ good films, and I think this is a wonderful film which is a great exposure art wise. ఈ సినిమాకి కొత్త విషయాలు చాలా తెలుసుకున్నాం. ఫ్లైట్లో ఉండే కాక్పిట్ దగ్గర నుంచి దాంట్లో ఉండే డీటెయిల్స్ అవ్వచ్చు, అట్లాంటి ఎక్విప్మెంట్స్ కానీ, లేదా సెక్యూరిటీ రిలేటెడ్ అవ్వచ్చు, రాడార్ రూమ్ అవ్వచ్చు. అలా ఈ సినిమాలో చాలా ఎక్స్పెరిమెంట్స్ రీసెర్చ్ చేసి సెట్స్ వేయడం జరిగింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం గ్యారంటీగా చెప్తున్నాను, వీ మేడ్ ఏ rig which is used for a cockpit rotation, and we have shot in that rig, and I think it will be a great experience when you watch the film. And I really thank the producers, the director, and Sony. And I think I have a lucky charm with Sony because my previous film is Major with the Sony, and now it is Operation Valentine. I think it will be a great success. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ మాట్లాడిన తర్వాత నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది, మన కంగారు వస్తుంది నాకు. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ మిస్టర్ అభినవ్ గోమటం. మస్తు షేడ్స్. థ్యాంక్ యూ గైస్. మ్యామ్ టైం ఉందా లేకపోతే వెంటనే ఫినిష్ చేయాలా ఏంటి? 2 minutes, 3 minutes? నేను 10 o'clockకి భోజనానికి ఇంటికి వస్తానని చెప్పాను, చూసుకోండి. థ్యాంక్ యూ గైజ్. ఇవాళ నేను దిస్ ఇస్ నాట్ లైక్ ఇది అన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లాగా కాదు, ఎందుకంటే ఇవాళ నేను ప్రిన్సిపల్ గారి ముందు నిల్చొని మాట్లాడుతున్నా. పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు, నమస్తే సార్. సార్, నా పేరు అభినవ్ గోమటం. నేను ఈ సినిమాలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ వేశాను. ఇటీవలే ఒక 2-3 years నుంచి సినిమాలు చేస్తూ ఉన్నాను, కానీ నేను చాలా ఏళ్లగా యాక్చువల్లీ ఈ సినిమాకి నాకు ఆపర్చునిటీ రావడం, దిస్ ఈజ్ ద క్లోజెస్ట్ ఐ హావ్ కమ్ టు షూటింగ్ అన్ ఎయిర్ ఫోర్స్ ఫిలిం after spending all my life with my father, who is an Air Force officer. I am so proud of my father. Nenu puttangane I was in Gujarat Bhuj Air Station lo. Ivala mem ee cinema Gwalior Air Station lo shoot chestunte, it was very nostalgic. And of course okkasari aa nostalgia ani cut chesi frame loki enter ayyaru Varun Tej anna. Shoot appudu Anna, you really suit this role. You have been very kind to me, you have been very generous to me. Na cinema pre-release kuda vachi ma andariki bless chesaru. You've given us good wishes. Thank you. Cinema baga adutundi, so thanks a lot. Nenu Varun annaki okate cheppali, just ee last 5-6 years lo మీరేనా గద్దలగొండ గణేష్, తొలి ప్రేమ, ఇవాళ ఆపరేషన్ వ్యాలంటైన్ మీరే చేస్తున్నారా? ఈ రేంజ్ ఏంటి భయ్యా? బట్ ఇంతకుముందు నాగబాబు సార్ చెప్పినట్టు ఐ థింక్ వరుణ్ అన్న ఈజ్ వెరీ మచ్ ఇన్ టు టేకింగ్ రిస్క్స్ అండ్ ట్రయింగ్ టు రీఇన్వెంట్ హిమ్సెల్ఫ్ విత్ ఎవ్రీ ఫిలిం. నేను దీనికంటే ముందు కూడా సినిమాలో పనిచేశాను, ఇది 2వ సినిమా అన్నతోటి పనిచేయడం. అన్నతోటి ఎప్పుడు మాట్లాడినా కూడా ఎప్పుడు కూడా హీఈస్ ఆల్వేస్ అబౌట్ అంటే ఎప్పుడు కొత్త విషయాల గురించి మాట్లాడడం, కొత్త క్యారెక్టర్స్, ఏదైనా ఒక వెబ్ సిరీసో ఏదైనా సినిమాలో ఏదైనా కొత్తగా ఉంటే అన్నతోటి ఎప్పుడు మాట్లాడినా అవే టాపిక్స్. సో ఐఎమ్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ దట్ యు ఆర్ డూయింగ్ సచ్ వ్యారీడ్ రోల్స్ అన్న. ఆల్ ద బెస్ట్ టు అస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. March 1st వరకు మీరు నర్వస్గా ఉంటారేమో, బట్ March 1st మధ్యాహ్నం కల్లా ఐ థింక్ యూ విల్ బీ హ్యాపీ. I saw this trailer some time ago, అన్నతోటి ఉన్నప్పుడే
చాలా బాగా నచ్చింది. అప్పుడు ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడైతే అదిరిపోయింది. 100% ఈ సినిమా హిట్, దీనిలో వేరే డౌట్ లేదు. సోనీ పిక్చర్స్ అండ్ రెనెసాన్స్ పిక్చర్స్ వారికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యువర్ ఫిలిం. సార్ సారీ ఏమనుకోకండి, ఫస్ట్ అన్న గురించి మాట్లాడా, ఈ సినిమా గురించి మాట్లాడితే ఆ తర్వాత మీ గురించి నా థాట్స్ అబౌట్ యూ ఇఫ్ ఐ హ్యావ్ టు షేర్, నేను కొంచెం ఐఎమ్ జస్ట్ మైండ్లోనే ఫస్ట్ చెప్పేసుకునే తర్వాత మీ గురించి మాట్లాడొచ్చానని కొంచెం ధైర్యం చేసి సినిమా గురించి మాట్లాడాను. సార్ గుజరాత్లో మేము ఉన్నప్పుడు అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ఉండేవి సార్, మా ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్లో. ఆ క్వార్టర్స్లో ఫస్ట్ నేను మీ సినిమా చూసింది సార్. అప్పట్లో మీరు చేసిన మా సినిమాస్ లైక్ గ్యాంగ్ లీడర్, కొండవీటి దొంగ, ఇలాంటి సినిమాలన్నీ చూస్తూ ఐ వాజ్ లైక్, నాకు ఇంకా అప్పుడు ఊహ కూడా తెలియదు వీటిని సినిమాలు అంటారా ఇది అని. బట్ యాజ్ ఐ గ్రూ అప్ అండ్ ఐ కేమ్ టు నో దట్ అరే అప్పుడెప్పుడో మనకు ఒక మెమరీ ఉండేది, అచ్చా ఇది ఈ సినిమానా ఊరు నాయనా అని మేము చాలాసార్లు నెమరేసుకొని తర్వాత ఇక యాక్టర్ అయినప్పటి నుంచి అయితే ఇంకా సార్ మీరు సెట్ చేసిన ఒక గోల్డెన్ స్టాండర్డ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మీరు సెట్ చేసిన పర్ఫార్మెన్సెస్, మీరు చేసిన సినిమాలు, మీరు చేసిన వ్యారీడ్ క్యారెక్టర్స్, అది అసలు ఈ తరం వాళ్ళకి అలాంటి అన్ని సినిమాలు చేస్తామో లేదో కూడా నాకు తెలీదు. బట్ యు ఆర్ లైక్ అ బైబిల్ టు ఎనీ యాక్టర్ సార్. ఒక హిందీ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు ఎలాగో, ఒక తమిళ్ సినిమాకి కమల్ హాసన్ గారు ఎలాగో, అసలు యాక్చువల్లీ హిందీ తమిళ్ తెలుగు అని కాదు, ఐ థింక్ ఇండియన్ సినిమాకి ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక చిరంజీవి గారు, ఒక కమల్ హాసన్ గారు, అందులో డౌటే లేదు. సార్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలా ఏదో సినిమాల్లోకి వచ్చి ఏదో చిన్నపాటి సినిమాలు చేసుకుంటూ నేను మధ్యలో ఒక సినిమా చేశాను సార్, విచ్ ఇస్ లైక్ మై బ్రేక్అవుట్ ఫిలిం అనుకోవచ్చు, ఈ నగరానికి ఏమైంది అని. అందులో సార్ ఫస్ట్ డే ఆఫ్ అవర్ షూట్ వాజ్ ఇన్ అ కార్లో మేము నలుగురం కూర్చొని వెళ్తూ ఉంటాము. అది సినిమాలో కూడా ఫస్ట్ సీన్. నాకు ఆ సీన్ జరిగేటప్పుడు అదొక పాట విని మంచి పాట రా అరే వాల్యూమ్ పెంచు అని అంటా నేను. ఆ సీన్ ముందు ఏదో పాట ప్లే చేశారు సార్ షూట్ జరుగుతున్నప్పుడు. దాంతో ఏదో కొద్దిగా ఎక్స్ప్రెషన్ అది అంత బాగా రాలేదు. తర్వాత నేను మా డైరెక్టర్ తరుణ్కి భయ్యా ఏదన్నా వేరే సాంగ్ ఏదైనా కొంచెం నువ్వేంటి ఎక్స్ప్రెషన్ అడుగుతావు, మరి ఇట్లాంటి సాంగ్ ఏదైనా కొంచెం బెడ్ భయ్యా అంటే ఓకే అని యాక్షన్ అని అనగానే సాంగ్ స్టార్ట్ అయింది. స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ అనగానే ఆ క్యూకి నా డైలాగ్ సార్ మంచి పాట కొద్దిగా వాల్యూమ్ పెట్టు అని. సో ఐ వాజ్ సో హ్యాపీ. మీ రెఫరెన్స్ అట్లా నా బ్రేక్అవుట్ సినిమాలో ఉండడం ఐ వాజ్ లైక్ ఓర్ నాయనో ఇదేంట్రా ఇట్లా అనుకొని తర్వాత రియలైజ్ అయ్యా నేను. బట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ అన్ఇమాజినబుల్ సార్. యువర్ అచీవ్మెంట్స్ ఆర్ అన్పారల్డ్. అండ్ ఇవాళ మీ ముందు నిల్చొని ఇంత మాట్లాడుతున్నా నాకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో నాకైతే తెలీదు. నేను చాలాసార్లు ఎప్పుడో అనుకున్నా ఏదో టైంలో నేను సార్ని అయితే కలుస్తాను, బట్ అసలు అప్పుడు ఏం చెప్పాలి అని నేనేదో నా బెడ్రూమ్లో కూర్చోనో లేకపోతే మా హాల్లో కూర్చోనో ఆలోచిస్తే కూడా నాకు వర్డ్స్ వచ్చేవి కావు. ఇవాళ సమ్హౌ ఇట్ ఈస్ పాసిబుల్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ ఇక చివరికి మళ్ళీ శక్తి గారు all the best. You did an amazing job. I was only there for 4 or 5 scenes, but I could see the scale of the production and everything. So mana Sony Pictures ki and Renaissance Pictures kanna all the best. Chala baga vachindi cinema. All the best anna Varun anna, and I'm waiting to see the movie on March 1st. Thank you. Thanks a lot. Thank you sir. Thank you. Abhinav, మీకు ఇచ్చిన సమయం కన్నా ఎక్కువ సమయం మీరు తీసుకోవడం వల్ల స్టేజ్ మీద 50 పుషప్స్ చేసేసి వెళ్ళవలసిందిగా. ఇంక ఇప్పుడు పుషప్స్ ఇంకా నెక్స్ట్ సార్ జిమ్ చేస్తూ ఒక వీడియో పెట్టారు జస్ట్ మొన్న. మనకి ఇన్స్పిరేషన్ మన బాస్. కాదు భయ్యా, నాకు ఒక చిన్న మాట నాకు ఎప్పుడు మైండ్లో వస్తుంటుంది. అంటే ఒక
చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసి ఇన్ని పాత్రలు చేస్తున్న చిరంజీవి గారు మొన్న జిమ్ వీడియో పెడితే నేను ఇంకా జిమ్మా అయ్యా ఏంటి మనం కూడా జిమ్కి వెళ్ళాలి అయ్యా అనుకుని నేను మన ఇద్దరం అర్జెంటుగా పొట్ట లోపలికి లాక్కు. కాదు నాకు ఇప్పుడు పొట్టలేదు, మీకుందేమో, నాకు ఇప్పుడు అంత లేదు. థ్యాంక్ యూ. బట్ నేను అనుకున్నా మొన్న నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే సార్ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత అసలు అండ్ మొన్న పద్మవిభూషణ్ సార్ యాక్చువల్లీ మీరు పద్మవిభూషణ్ వచ్చినట్టు మీరు ట్వీట్ చేశారు సార్ నైట్. నేను కొంచెం నైట్ లేచుంటా, నేను ట్వీట్ ఐ థింక్ నేను మీ వీడియో చూసినప్పటికీ 30 seconds ago అని ఉంది. నేను నిజంగానే చూసానా ఇది సార్ పేజ్ అయినా లేకపోతే ఎవరైనా ఏదైనా పెట్టారా అని చూసి వెంటనే ట్వీట్ పెట్టా సార్. ఐ థింక్ యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. మీ అనౌన్స్మెంట్ ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నేనే భయ్యా. ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ 30 seconds ago పెట్టిన వీడియోని చూడడం. వెరీ గుడ్ అభినవ్. అండ్ నేను ఇంకోటి ఒక్క చిన్న మాట ఏంటంటే సార్ మీరు ఎట్లయినా 10 o'clock వెళ్ళిపోదురు. ఐమ్ సారీ. నాకు ఎప్పుడూ ఆ థాట్ వచ్చేది ఏంటంటే సార్ ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఇంత ఇది చేసిన తర్వాత మొన్న మళ్ళీ జిమ్ వీడియో పెట్టి ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఇది చేస్తున్నారు. అసలు సార్కి ఏముంది మిగిలింది ప్రూవ్ చేసుకోవడానికి? అసలు సార్ సినిమాకి ఎవరైనా ఆలోచించి వెళ్తారా? 2 నిమిషాల్లో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోతే నేనైతే అదే చేశా. ఏనాడు కూడా సార్ సినిమా చూడడానికి ఒక రివ్యూ చదివి ఎప్పుడు వెళ్ళలేదు భయ్యా. ఒక రివ్యూ చదివి ఎన్నడూ వెళ్ళలేదు. ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని విభిన్న పాత్రల్లో చేసి మన ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఒక మ్యాట్నీ ఐడల్ నుంచి ఒక పద్మవిభూషణ్ మెగాస్టార్ అయిన సార్కి మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వగలం అని ఎప్పుడైనా ఆలోచిస్తే ఐ జస్ట్ విష్ దట్ తన నెక్స్ట్ సినిమా విశ్వంబర విచ్ ఇస్ కమింగ్ ఆన్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మేబీ వీ కెన్ జస్ట్ అవాయిడ్ రివ్యూస్ బ్రో యాజ్ అ గిఫ్ట్, యాజ్ అ రిటర్న్ గిఫ్ట్. రివ్యూస్ ఏంటి బ్రో? ఒక చిరంజీవి సినిమాకి రివ్యూస్ ఏంది భయ్యా? నాకు అర్థం కాదు. ఐ థింక్ ఇట్ షుడ్ జస్ట్ బీ #చిరు ట్రిబ్యూట్ అంతే. అది వీ షుడ్ ఎండ్ దేర్ అండ్ జస్ట్ సెలబ్రేట్ హిస్ మూవీస్ అంతే కదా. సారీ సార్ ఏమన్నా తప్పుగా అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ థ్యాంక్ యూ. అభినవ్, రూమ్లో కూర్చొని ఏం మాట్లాడాలి అని ఆలోచించినటువంటి నువ్వు ఈరోజు స్టేజ్ మీదకి వచ్చి ఏమేం మాట్లాడేవో తెలుసా? రేపు దీని మీద రివ్యూలు వస్తాయి చూడు. థ్యాంక్ యూ అభినవ్. కానీ మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అని ప్రూవ్ చేసుకున్నావు. నవదీప్ ప్లీజ్, ఐ వెల్కమ్ యూ. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళు. చిన్నప్పుడు ఈ పాట పెట్టుకొని చెక్క గుర్రం మీద ఆ పాట పెట్టుకొని వింటున్నప్పుడు తెలియలేదు చిరంజీవి గారు ఒక బ్యాక్గ్రౌండ్ లేని ఎవరైనా ఏ ఫీల్డ్లో అయినా సొంతంగా పైకి కష్టపడి రావాలంటే జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట అని మీరు ఆ రోజు చెప్పారని ఈ మధ్య అర్థమైంది సార్ నాకు. అలాగే అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళే, ఆయన ఉన్నంత వరకు మీకు కన్నీళ్ళు ఉండవు అని మెగా ఫ్యాన్స్కి ఆయన ఆ రోజే చెప్పారని ఈ మధ్య అర్థమైంది సార్ నాకు. సార్ అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు యూ హ్యావ్ బీన్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవర్ సార్, ఎవర్. అండ్ పద్మవిభూషణ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫెదర్స్ ఇన్ యువర్ క్యాప్ సార్. చాలా అంటే మా కళ్ళల్లో అది చాలా చిన్న విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. అండ్ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మీ ఫ్యామిలీలో పిల్లల్ని దగ్గరగా చూసి నేను గమనించింది ఏంటంటే ప్రత్యక్షంగా మీరు ఇన్ని వేల కోట్ల మందిని మీ సినిమాలతో మీరు చేసే గొప్ప పనులతో ఇన్స్పైర్ చేస్తారు. పరోక్షంగా మీ పిల్లలందరూ అదే కష్టాన్ని ఒక్కొక్కళ్ళు సపరేట్గా కొన్ని రికార్డ్స్ వాళ్ళు సృష్టిస్తూ ఆ ఇన్స్పిరేషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. ఇట్స్ ఎ గ్రేట్ ఫ్యామిలీ టు బీ అసోసియేటెడ్ విత్. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ సో ఆనర్డ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్ మొన్న కూడా అనుకున్నాం ఎప్పుడు ఒక కొత్త సినిమా చేయాలి, ఒక డిఫరెంట్ సినిమా చేయాలంటే ఈజ్ ఆల్వేస్ రెడీ. ఆల్ ది బెస్ట్ వరుణ్ అండ్ సిద్ధు అండ్ శక్తి. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆపరేషన్ వ్యాలంటైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారిని అభినందిస్తూ అందరూ మాట్లాడడం జరిగింది. అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారిని మేము కొన్ని క్లిప్పింగ్స్ చూపించి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము. విత్ మా చిరు గారి పర్మిషన్తో, మెగాస్టార్ చిరంజీవి గారి పర్మిషన్తో మేము కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము. చిరంజీవి గారు విత్ యువర్ పర్మిషన్, అండ్ అలాగే వరుణ్ తేజ్ గారు విత్ యువర్ పర్మిషన్. సార్, కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము. ఓకే, సో ఒక పిక్చర్ చూపిస్తాం చిరంజీవి గారు, దీనికి రిలేటెడ్గా మీ దగ్గర నుంచి ఒక కామెంట్ ఈ పిక్చర్ రిలేటెడ్గా. పిక్చర్ 1 ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మా మెగాస్టార్ చిరంజీవి గారు, మధ్యలో ఆ బాబు ఎవరు సార్? చిన్నప్పుడు వరుణ్ చైనీస్ అబ్బాయిలా ఉండేవాడు. అడు ముగ్గురు మధ్య ఉండటం అది వెరీ రేర్. అది అంటే వాడి భవిష్యత్తు ముందే నిర్ణయించుకున్నాడా, లేకపోతే ఈ ముగ్గురు స్టార్స్ మధ్య ఉండి నా భవిష్యత్తు కూడా మరో స్టార్ అని ఆడాడు నిర్ణయించుకోవాలో తెలీదు. ఇది క్లస్టర్ ఆఫ్ స్టార్స్గా నాకు అనిపిస్తుంది. అండ్ మెగా ప్రిన్స్ అన్న ట్యాగ్కి ఈ పిక్చర్ కరెక్ట్గా సరిపోతుంది. కానీ ముక్కు మాత్రం గట్టిగా లాగేసి షార్ప్గా తీసుకొచ్చేసినట్టున్నారు. ఎస్, ఇక సెకండ్ పిక్చర్ ప్లీజ్. సెకండ్ వీడియో ప్లీజ్. అంకుల్ అంకుల్, ఆ మాట్లాడే బొమ్మ నాకు ఇవ్వరా? తీసుకో. సరే, మాట్లాడేది బొమ్మ కాదు. నేను. మీరా అంకుల్? అలా అయితే ఈ బొమ్మ నీకొద్దా? అయినా కావాలి. థ్యాంక్ యూ అంకుల్. ఇట్స్ ఓకే, హ్యావ్ ఇట్. ఓయ్ బాబు, బాయ్ అంకుల్. బాయ్. ఇది నాగబాబు హీరోగా జయసుధ గారి ప్రొడక్షన్లో చేసినప్పుడు నన్ను గెస్ట్గా చేశారు. నన్ను అడిగారు. గెస్ట్గా చేసినప్పుడు చిన్న కుర్రోడు ఉండాలి అంటే అది వరుణ్ బాగుంటాడా చాలా ముద్దుగా అని అనిపించడం, వాడిని పిలిపించడం జరిగింది. అండ్ ఆ సందర్భంగా చేసినటువంటి ఇది అంటే నేను ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అదే కదా? అది ఫస్ట్ నీతోనే డాడీ, ఫస్ట్ ఫ్రేమ్ చేసుకుంది. అది నా అదృష్టం. అంటే ఆ రోజు నాన్నగారు సినిమా షూటింగ్ జరుగుతుంది. పెద్దనాన్న గారు కూడా నాన్నతో యాక్ట్ చేస్తారని తెలియగానే స్కూల్ బ్యాగ్ వేసుకుని స్కూల్ బ్యాగ్ సిరికొట్టి కార్ వేసుకుని షూటింగ్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే నా అదృష్టం శాతం చిరంజీవి గారితో ఆ చిన్న బిట్ చేసే అవకాశం నాకు దొరికింది. సూపర్. సో దట్ వాజ్ యువర్ ఫస్ట్ టైం స్క్రీన్లో కనపడింది అదే అన్న. సూపర్, బా చాలా బాగా జరిగింది. అండ్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక్కసారి చూద్దామా ఆ ముహూర్తం షాట్. ఈ రోజున అదే ప్రయాణంలో నాకు మరో బిడ్డ చాలా చాలా కరెక్ట్. 6 అడుగుల 3 అంగుళాల అందగాడు అంటలో ఏమాత్రం అతిశక్తి కాదు. ఒక్కోసారి నాకే అనిపిస్తుంటుంది చూస్తుంటే, జలస్గా అనిపిస్తుంటుంది. ఓకే, సో అది సార్ ముహూర్తం షాట్ ఆఫ్ ముకుంద. నేను సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన షూటింగ్ నాకు డైరెక్టర్ ఏదైనా కష్టమైంది చెప్పినా, లేకపోతే రేపు ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పిన నన్ను డ్రైవ్ చేసే ఏకైక శక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ ఫ్రమ్ డే 1 ఇది షూటింగ్ కాదు, చిన్నప్పటి నుంచి నేను నీకు మీ నాన్న ఇష్టమా చిరంజీవి గారు ఇష్టం అంటే నాకు పెద్దనానే ఇష్టం అని చెప్పేవాడిని. అది నిజం. అది నాకు ఆయన మీద ఉండే ప్రేమ. అది ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికైనా అది చెక్కు చెదరదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే వెరీ బిగినింగ్ డేస్లో నేను నాగబాబు కళ్యాణ్ బాబు అందరం ఎంత ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం చెన్నైలో. సో ఆ టైంలోనే నాగబాబుకి పెళ్ళి అవ్వటం, అదే ఇంట్లో మా ముందే వరుణ్ పుట్టడం, అండ్ చిన్నప్పటి నుంచి కూడా షూటింగ్ వెళ్ళటం రావటం, ఈ సినిమా అట్మాస్ఫియర్ అంతా చూడటం, ఆ రోజే వీళ్ళ మైండ్ లోపల యాక్టర్ నవ్వాలి అనేది ఆ సీడ్ సో అయిందేమో అని అనుకుంటున్నాను అనమాట. అందుకనే వాడి నా మీద ఎక్స్ట్రా ఇష్టానికి కారణం కూడా ఆ మేకప్ మహిమ.
ఎగ్జాక్ట్లీ సార్. అంటే మీరు కేవలం మీ ఫ్యామిలీలో మాత్రమే కాదు సార్, చాలా ఫ్యామిలీస్లో చాలా మందికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి, డాన్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి కారకులయ్యారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. మన నెక్స్ట్ వీడియో ప్లీజ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో తెరకెక్కించ చేయబోతున్న వరుణ్ మాట్లాడతాడు. వరుణ్, ఆ రెడ్ సారీ కట్టుకున్నాడు గురించి మీ అభిప్రాయం? వరుణ్ అంటే 10 years బ్యాక్ చిరంజీవి గారు నేను ఏ రకంగానూ మారట్లేదు అన్నదానికి నిదర్శనం అది. ముకుంద ప్రీ రిలీజ్ ఈవెంట్. నా ఫస్ట్ ఫిలిం నుంచి చూస్తున్నాను సార్ అప్పుడు నేను ఏం మారేనో లేదో నాకు తెలియదు కానీ సుమా నువ్వు మాత్రం మారలే సుమా, అలాగే ఉన్నావు సుమా. అందుకనే నవదీప్ లాంటి కుర్రోళ్ళ వాళ్ళు గబుక్కుని ఆంటీ అనేస్తుంటారు మిమ్మల్ని. అనకండి అయ్యా. సారీ సార్, ఇంకెప్పుడు బాగా ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారు ఆవిడ. దాదాపు తెలిసిపోయిందా సార్ మేనేజ్ చేస్తున్నామని? కొంచెం లపం ఎక్కువే కొట్టుకొని వచ్చాం. ఓకే నెక్స్ట్ వీడియో. నా వీడియో ఎవరు వేసింది? ఓకే నెక్స్ట్ వీడియో ప్లీజ్. ఈ రోజున నాగబాబు ఏం అవ్వాలని తర్వాత నేను కోరుకున్నది నాగబాబు బిడ్డ, నా బిడ్డ వరుణ్ తేజ్ ద్వారా అది ఈరోజు నెరవేరబోతుంది. దానికి ఈరోజు శ్రీకారం చుట్టబడుతుంది. ఈ ముకుంద ఆడియో ఫంక్షన్ లాంచ్ ద్వారా తాను పరిచయం కాబోతాం. మీ అందరి ఆశీస్సుల కోసం తను ఎదురు చూడటం విధానం చూస్తుంటే ఖచ్చితంగా నిలదొక్కుంటారు నమ్మకం ఉంది. బట్ ఎంత ఉన్నా సరే ఇప్పుడు మీ ఆశీస్సులు ఉండాలి, మీ దీవెనలు ఉండాలి, మీ సపోర్ట్ ఉండాలి. అదే పెట్టుబడిగా, అదే వాళ్ళకి దన్నుగా ఈ రోజున ముందుకు వెళతారు, నిలదొక్కుంటారనే ఆశ నాకు ఉంది. సార్ ఆ రోజు చెప్పిన మాట నిజమైంది. అలాగే నిలదొక్కున్నాడు. వాళ్ళందరూ ఆశీస్సులతోటి అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద స్టార్ అయ్యాడు. ఎస్ చిరంజీవి గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అంటే మాకు చిరు లీక్స్ అంటే చాలా ఇష్టము. చాలాసార్లు చిరు లీక్స్ని మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. కానీ మీరు వరుణ్ అండ్ లావణ్యకి సంబంధించిన లవ్ స్టోరీని ఎలా లీక్ చేయకుండా, అంటే మీకు కూడా వాళ్ళు లీక్ చేయలేదా అనే ఒక డౌట్ మాకు ఉండిపోయింది. ఇది ఒక్కసారి ఇవాళ క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ఒక్క విషయం నాకు ప్రతిదీ చెప్తాడు. ఇది ఒక్కడి చెప్పడం దాచాడు. పెద్దనాన్న అంటే ఇష్టం అని చెప్పావు. అసలు నన్ను చూసి చాలా విషయాల్లో ఇన్స్పిరేషన్ అంటాడు కదా, లీక్స్ విషయం కూడా ఇన్స్పైర్ అయ్యి నాకు ముందుగా చెప్పొచ్చు కదా. వాళ్ళ నాన్నకి కూడా చెప్పుకోలేనివి నాతో చెప్పుకుంటాడు. అలాంటి ఇది ఒక్కటి చెప్పలేదు. నిజంగా రా, నాకు ఇప్పటికి కోపంగా ఉందిరా. వరుణ్, దీనికి మీరేమైనా సంజాయిషి ఇచ్చుకోవాలనుకుంటున్నారా? ఆటగాడే. అది గౌరవంతో కూడిన భయం, దానివల్ల జాగ్రత్తగా. కానీ ఫస్ట్ మా ఫ్యామిలీలో నేను చెప్పింది మా పెద్దానికే ఆ విషయం. బట్ ఓకే ఉన్నాయి. అర్థమైంది. థ్యాంక్ యూ చిరంజీవి గారు. వరుణ్, ఇప్పుడు ఈ మూవీలో మీరు టెస్ట్ పైలట్ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారు. అది చాలా రిస్క్తో కూడినటువంటి ఒక క్యారెక్టర్. అంటే ఇందులో క్యారెక్టర్ అయినా సరే రియల్ లైఫ్లో ఉండేటువంటి టెస్ట్ పైలట్స్ వాళ్ళందరూ చాలా రిస్క్లో పెడుతూ ఉంటారు వాళ్ళ లైఫ్ని. సో మీరు కూడా లైఫ్ని ఇలా ఎప్పుడైనా రిస్క్లో పెట్టేటువంటి సిచ్యువేషన్లో పెడుతూ ఉంటారా, లేకపోతే యూ జస్ట్ గో విత్ ద ఫ్లో? రిస్క్ అంటే అది ఇష్టమైన రిస్క్. అది ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత అలాంటి రిస్క్ ప్రతి ఫ్రైడే తీసుకుంటూ ఉంటాం, జనాలకు మంచి సినిమా ఇవ్వాలనే దాంట్లో. బట్ అది రిస్క్ అంటే రిస్క్ అని తెలీదు, బట్ చాలా ఇష్టంతో చేస్తాను అది. సినిమాలో ఒక డైలాగ్ అంటున్నారు రూల్స్ని బ్రేక్ చేయడానికి. మరి రూల్స్ బ్రేక్ చేస్తారా వరుణ్ ఇంట్లో, లేకపోతే బ్రేక్ చేయరా? ఇంట్లో పెట్టినటువంటి రూల్స్ అసలు అండి లైన్ దాటను. మా పెద్దోళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను. అవునా? ఎందులో ఏంటి నవదీప్ ఏదో అంటున్నారు, దేంట్లో, ఏ ఇంట్లో? అంటే మీ ఇంట్లో మా ఇంట్లో మీ ఇల్లు నా ఇల్లు అనుకో, మన ఇల్లు అనుకుంటాం ప్రతిదాన్ని. సో మా ఇంట్లో. ఎస్, ఒక్కొక్కసారి మనం చేసినటువంటి పాత్రలు, వాటిలో ఉండేటువంటి డైలాగులు మన జీవితంలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలా మిమ్మల్ని వెంటాడేటువంటి ఒక డైలాగ్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. వరుణ్ చూడండి. ఇంకొకసారి ఆలోచించు బ్రో, పెళ్ళి అవసరమా? నేను నీలాగా కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. ఇంకొకసారి ఆలోచించమని చెప్పారు, ఇంకొకసారి ఆలోచించమని చెప్పారు. కానీ అక్కడ మాత్రం మీరు లేదు, నాకు పెళ్ళంటే మస్తు ఇష్టం అని చెప్పారు. అందుకే చేసుకున్నా, మస్తు ఇష్టమనే చేసుకున్నా పెళ్ళి.
కంట్రోల్లో పెట్టడం ఏం లేదులే అండి, మనమే కంట్రోల్లో ఉంటాం ఇంట్లో. అంటే మీకు కూడా F2 అండ్ F3 అన్నమాట. థ్యాంక్ యూ. అండ్ వరుణ్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చిరంజీవి గారి సినిమాల్లో మీకు ఇష్టమైనటువంటి సినిమా క్యారెక్టర్ ఏది అని అడిగితే వాట్స్ యువర్ ఫేవరెట్? ఎన్నో సినిమాలు ఉన్నాయి, బట్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ చిరంజీవి గారిది రుద్రవీణ సినిమా నాకు చాలా చాలా ఇష్టం. అంటే మా నాన్నగారి సినిమా అని కాదు, దాంట్లో డాడీ చేసిన పర్ఫార్మెన్స్ కానీ అలాంటి సోషల్ ఇంపాక్ట్, చాలా మంచి ఇంపాక్ట్ ఉండే సినిమా అది. అండ్ దానికి ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉండేటువంటి ఫిల్మ్ తరలి రాధా తనే వసంతం తన ధరికి రాని. అబ్బో, చిరంజీవి గారి ముందు పాడేస్తున్నాను బాబోయ్. ఓకే, సో వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. చిరంజీవి గారిని ఈ సినిమాలోని ఒక సాంగ్, ఇప్పటి వరకు రిలీజ్ కానటువంటి సాంగ్ని రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, ఓకే, a fresh song, please release. Thank you, sir.